మలయాళ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కాస్టింగ్ కౌచ్ వివాదం టాలీవుడ్ను తాకింది. హీరోయిన్ సమంత చేసిన లేటెస్ట్ పోస్ట్ సంచలనం రేపుతోంది. కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ను స్వాగతిస్తున్నామన్న సమంత టాలీవుడ్లో రక్షణ చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. 2019లో మహిళా రక్షణ కమిటీ అప్పటి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిందని, ఆ రిపోర్ట్ను బయట పెట్టాలని సమంత డిమాండ్ చేశారు. మరోవైపు టాలీవుడ్లో ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ సాంప్రదాయం ఉందని షకీలా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఉందా? సమంత మాటలపై రేవంత్ సర్కార్ స్పందిస్తుందా? మహిళా ఆర్టిస్టుల రక్షణకు టాలీవుడ్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర అంశాలకు సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలు పంచుకుంటున్నారు నిర్మాత చిట్టిబాబు గారు, అలాగే సామాజికవేత్త మానసిక నిపుణురాలు యమునా పాఠక్ గారు, సైకాలజిస్ట్ పూజిత గారు, అలాగే హీరోయిన్ ఎస్తర్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఎస్తర్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. హీరోయిన్ సమంత చేసినటువంటి పోస్ట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అలాగే అటు మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్నటువంటి వివాదం, మీరు అక్కడ కూడా యాక్ట్ చేశారు, మీకు తెలిసే ఉంటుంది. మొత్తం అంతా కూడా ఏ రకమైనటువంటి దుమారం రేగుతుంది, ఎంత పెద్ద పెద్ద హీరోలు తమ పదవులకు రాజీనామా చేశారనే విషయం కూడా మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఏంటి ఈ కాస్టింగ్ కౌచ్? టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఉందా లేదా? ప్రతిసారి ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏం చెప్తారు? అది చాలా సిల్లీ క్వశ్చన్ అనిపిస్తుంది నాకు. అంటే వరల్డ్ లో ప్రతి చోట ఉంది అని చెప్పిన ఒక కాస్టింగ్ కౌచ్, ప్రతి ఫీల్డ్ లో ఉంది అని ప్రతి ఒక్కరు చెప్పిన కాస్టింగ్ కౌచ్, హాలీవుడ్ లో, బాలీవుడ్ లో, మాలీవుడ్ లో కూడా ఉంది అని చెప్పిన కాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ లో ఉందా అని ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు అనేది ఒక పెద్ద కామెడీ. అంటే ఇంత పెద్ద టాలీవుడ్ లో ఎందుకు ఉండదు? లోకంలో ఒక సెక్షన్ టాలీవుడ్, సేమ్ మనుషులు, సేమ్ హ్యూమన్ బీయింగ్స్, నేచర్ ఒకటి, సేమ్ అన్నం తినే వాళ్ళు, ఎందుకు కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ లో ఉండదు? టాలీవుడ్ లో కూడా ఉంది, అండ్ ఎంత పెద్ద ఇండస్ట్రీ ఉందో అంతే పెద్ద రేంజ్ లో కూడా ఉంది. సో అది కూడా ఒక అదేంటి, మనం ఏమంటారు, పిల్లి కళ్ళు మూసుకుని మిల్క్ తాగితే ఎవరికి తెలియదు అనుకుంటుందంట. సో అలా అందరికి తెలిసి తెలియనట్టు, ఉండి లేనట్టు నటిస్తూ బ్రతుకుతున్నారు. బట్ ఇది ఒక ఓపెన్ సీక్రెట్, ఎవ్రీబడి నోస్ దాట్ టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఎస్తర్ గారు, డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఇక్కడతో పాటు ఇతర భాషల్లో కూడా ఎక్కువగా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో మీరు ఎక్కువగా యాక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మీకు ఎదురైందా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడైనా? అది టాలీవుడ్ లో కావచ్చు, ఇతర భాషలకు చెందినటువంటి చిత్ర పరిశ్రమలో కావచ్చు, మీకు ఎదురైందా? ఆఫ్ కోర్స్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా ఎంతోసారి మేనేజర్స్ కాల్ చేసినప్పుడు ప్యాకేజ్ ప్రైస్ ఎంత అని అడుగుతారు. ప్యాకేజ్ ప్రైస్ అంటే, నేను మొన్ననే జరిగింది, రీసెంట్లీ జరిగింది, ఒక సినిమాకి అప్రోచ్ అయ్యారు, అది ఓకే అండి, ప్రైస్ ఎంత అదంతా మాట్లాడతారు. తర్వాత ప్యాకేజ్ ప్రైస్ ఎంత అని మాట్లాడతారు. ప్యాకేజ్ ప్రైస్ ఏంటండి అని చెప్తే, కాదు అన్ని కలిపి అంటారు. అన్ని కలిపి అంటే ఏంటండి? నేను ఫస్ట్ ఏమనుకున్నా, స్టాఫ్ నేను కలిపి అడుగుతున్నారేమో. నేను అన్నా లేదు, స్టాఫ్ కి నాకు కలిపి నేను అలా చెప్పానండి, వాళ్ళది సపరేట్ నాది సపరేట్ అని చెప్పాను. అది కాదు, మీది ప్యాకేజ్ అంటున్నారు, నా ప్యాకేజ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అనుకుంటే, దెన్ వాళ్ళ అంటే దానికే వేరే వేరే, నేను చెప్పాను కదా, ఉండి లేనట్టు ఏదో మంచి పని చేస్తున్నట్టు వేరే వేరే వర్డ్స్ వాడుకుని కమిట్మెంట్ అని చెప్పి. కమిట్మెంట్ అంటే ఏంటి? వర్క్ కి కమిట్మెంట్ ఉండడం కమిట్మెంట్. బట్ ఇక్కడ కమిట్మెంట్ అనే పదానికి మీనింగే వేరు. ఇంకా ఏంటి? కాంప్రమైజ్, ఇంకా అడ్జస్ట్మెంట్, ఇది ప్యాకేజ్, ఇలాంటి మాటలు వాడుతూ ఎంత ఎస్టాబ్లిష్ అయిపోయి ఎంత తెలుసున్న ఆర్టిస్ట్ ఉంటే కూడా మేనేజర్స్ ద్వారా లేదా ఎవరో కనెక్షన్ లేని మనిషి ద్వారా, అంటే మనం వాళ్ళని ట్రాక్ చేయలేము, డైరెక్ట్ గా ట్రాక్ చేయకుండా ఎవరెవరో నోడుతో అడిగిస్తారు, చెప్పిస్తారు, ఇలాంటివి చేస్తుందని కనుక్కో అని చెప్పిస్తారు. ఇప్పుడు దాకా నేను అలాంటి క్వశ్చన్స్, అలాంటి కాల్స్ ఫేస్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ నాకే ఇంతలా ఉంటే అప్కమింగ్ న్యూ కమర్స్ కి ఎంత ఉంది, అండ్ మనకిన్న పైన ఉన్న టాప్ లో అక్కడ వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు ఎన్ని చేస్తుంటారు, ఎన్ని ఫేస్ చేస్తుంటారు అనేది కూడా ఊహించుకోవచ్చు. సో వీటిని ఫేస్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా కంప్లైంట్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన రాలేదా మీకు? కంప్లైంట్ చూడండి, అదే ఇప్పుడు ఇలాంటి ఒక కమిటీ అనేది వస్తే మనది కూడా, ఇప్పుడు ఎక్కడ అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఐటీలో కానీ వేరే సెక్టర్స్ లో ఎలా దీన్ని అడ్రస్ చేసి ఒక ఇది ఉందో, కమిటీ ఉందో, అలాగే ఇక్కడ కూడా ఉంటే డెఫినెట్లీ చేయాలనిపిస్తుంది. బట్ అబ్స్ట్రాక్ట్ గా ఉన్నప్పుడు ఇది ఒక, ఇంకా మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూట్ గా ఫామ్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది. ఇలాంటి ఒక డిస్కషన్ రావడం వలన నౌ ఇట్ ఈస్ ఇవాల్వింగ్ ఇన్ టు కంప్లీట్లీ ప్రొఫెషనల్ ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్. లేకపోతే సినిమా
వాజ్ నాట్ కన్సిడర్డ్, ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఐ థింక్ వాజ్ నాట్ ఆ స్ట్రక్చర్ లేకుండా. ఒక ఫుల్ ఫ్లెష్ చెప్పడానికి ఇండస్ట్రీ అనే పేరు వాడుతున్నాం కానీ ఆ స్ట్రక్చర్, ఆ ఇండస్ట్రీకి కావాల్సిన స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ అనేది లేకుండే. సో ఐ యూస్ టు గెట్ అఫెండెడ్, ఐ యూస్ టు గెట్ వెరీ యాంగ్రీ. ఎన్నో ప్రాజెక్ట్స్ వదిలేశాను, ఇప్పుడు కూడా వదిలేస్తున్నాను. దీనికి ముందు కూడా నేను ఒకసారి నా ఇండస్ట్రీలో 2-3 టైమ్స్ నేను బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అడగడాలు కానీ అలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయడం అనేది నాకు ఐ డోంట్ లైక్ ఎంటర్టైనింగ్ సచ్ థింగ్స్. సో నాలాంటి ఒక మనిషి హూ హ్యాస్ అన్ ఆప్షన్, నాకు సినిమాలే నా బ్రెడ్ అండ్ బటర్ కాదు, సినిమా చేసి నేను సంపాదించుకోవాలని లేదనే ఒక మైండ్ సెట్ ఉండటం వల్ల నేను వదిలేసి వెళ్ళాలనుకున్నాను. అంతేగాని వేరే థింగ్స్ అంటే వేరే అలా అనుకోలేదు. డిస్గస్ట్ అనేది వచ్చింది. ఐ ఫెల్ట్ డిస్గస్టెడ్ దట్ నేను ఎంతో ట్రైనింగ్ తీసుకుని, ఎంతో రెస్పెక్ట్ పెట్టుకుని, సరస్వతిని నమ్ముతూ, నా నాలెడ్జ్ ని, మన టాలెంట్ ని నమ్ముతూ ముందుకు రావాలని అనుకుని వచ్చిన ఒక అమ్మాయికి ఇలా ట్రీట్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ అడిగేసరికి డిస్గస్టింగ్ అనిపించింది. అండ్ కావాలా అసలు ఇండస్ట్రీలో పనిచేయాలా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చిట్టిబాబు గారు, ఎస్తర్ గారు మాట్లాడింది కూడా మీరు విన్నారు. మీకు తెలుసు మనం గత నుంచి ఇప్పుడు ఇది కొత్తగా డిస్కస్ చేసుకుంటున్నటువంటి అంశం కూడా కాదు, ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ దానికంటూ ఒక ప్రాపర్ యాక్షన్ కానీ లేదంటే ఫుల్ స్టాప్ పెట్టడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఏం జరుగుతున్నాయా సార్? ఇప్పుడు తెలుగు మనం మాలీవుడ్ ని వదిలేస్తే, మాలీవుడ్ అది ఎప్పటి నుంచో ఉన్నది, ఇవాళ కాదు, అది 10 ఏళ్ల తర్వాత ఇవాళ కమిటీ పెట్టి బయట పడింది. కానీ ఇప్పుడు అందుకనే అక్కడ మాలీవుడ్ లో అనేక మంది అమ్మాయిలు అక్కడ వేషాల కన్నా కూడా అదర్ ఫీల్డ్స్, మన ఫీల్డ్కి వచ్చి వేషాలు ట్రై చేయటం, అనేక మలయాళ పిల్లలు మన దగ్గర హీరోయిన్లు అవడం కారణం కూడా అక్కడికన్నా ఇక్కడ కాస్త సేఫ్ అని. ఇక్కడ ఎక్కడో ఎవడో పెద్ద డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరో ఒక అరా తప్పితే 99% ఈ అమ్మాయిలని ఏదో బెడ్ మీద పిలిచే వేషం ఇవ్వాలనేది తక్కువ. ఓన్లీ ఎవరో మిగతా లో గ్రేడ్ కోఆర్డినేటరు, కో డైరెక్టరు, ఈ ప్రొడక్షన్ మేనేజర్, ఇలాంటి లో గ్రేడ్ వాళ్ళు. ఇప్పుడు ఎస్ఆర్ చెప్పిన దాంట్లో కూడా ఎస్ఆర్ని అడిగింది ఎవరు? నాట్ డైరెక్టర్, నాట్ ఎవరో ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఎవడో, ఏమా ఎవడో ఒక మీడియేటర్ ఉంటాడు. ఆ మీడియేటర్ వాడు, ఇప్పుడు నేనున్నా, నా మీడియేటర్ ఉంటాడు. నేను ఇప్పుడు సౌందర్యం నేను ఇంట్రడ్యూస్ చేశాను. నెవర్ షీ కేమ్ లైక్ ఎ క్వీన్ అండ్ షీ వెంట్ లైక్ ఎ క్వీన్. మరి నేనే ఇంట్రడ్యూస్ చేశాను. అమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళని బుక్ చేసి మెడ్రాస్ తీసుకొచ్చారు కర్ణాటక నుంచి. సో అందరూ ఇండస్ట్రీలో అన్ని చోట్ల ఉన్నది ఇక్కడే ఉందమ్మా. ఆడ మగ ఉన్న చోట ప్రతి చోట ఉంటుంది. ఇక్కడ మన ఫీల్డ్ లో ఎంతవరకు దాన్ని ఏం చేయాలి? ఇవాళ ఇండస్ట్రీ స్టేటస్ అనేది ఇండస్ట్రీకి లేదు. ఎందుకు లేదు? ఇండస్ట్రీ స్టేటస్ శత విధాలు ప్రయత్నిస్తున్నా అనేక కాంప్లికేషన్లు వస్తాయి. ఏముంది స్పెషల్ స్టేటస్? ఇది సార్ ఇండస్ట్రీకి ఇండస్ట్రియల్ స్టేటస్ అని ఇచ్చామనుకోండి, ఇస్తే వర్కింగ్ సిస్టమ్ అంతా మారిపోద్ది. ఇప్పుడు కాల్ షీట్లు 7 to 1 ఒకటి, 2 to 9 ఒకటి, అలా ఉంటుంది. ఇక్కడ ఇండస్ట్రీ అని వస్తే 8 hours జాబు, 8 hours జాబుకి ఎంత పే, ఈ లెక్కలో వాళ్ళకు వచ్చే ఇండస్ట్రీ లెక్క ప్రకారం ఇండస్ట్రీ దాన్ని చేసి దానికి పే ఇస్తే, పేమెంట్లు ఇస్తే, అక్కడ వచ్చే ప్రాబ్లం ఒకటి మీటింగ్లో పేమెంట్లు లెక్క ఇస్తే వాడు ఒరిజినల్ గా ఒక లైట్ బాయ్ సంపాదించే డబ్బు ఇండస్ట్రీ రూల్స్ ప్రకారం అయితే అంత రాదు వాడికి, అంత రాదు. అంతవాడికి ప్లస్ ఫుడ్ పెట్టడానికి లేదు. ఇండస్ట్రియల్ స్టేటస్ అంటే ఒక నిమిషం అన్నదానికి కొంచెం ఆడియన్స్ కూడా క్లారిఫై అవ్వాలి. ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే ఫుడ్ లేదు, ఫుడ్ పెట్టాల్సి లేదు. మీరు ఇండస్ట్రీ చూస్తున్నారు, వాళ్ళ భోజనం వాడు తీసుకెళ్ళాలి. ఇక్కడ పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టిఫిన్, స్నాక్స్ అన్నీ ఉంటాయి. ఈ ఇవ్వటం కుదరదు ఇండస్ట్రీ స్టేటస్ అయితే. సో అవన్నీ కాంప్లికేషన్స్ రకరకాల ఒక పద్ధతిలో వచ్చేసింది ఇండస్ట్రీ. ఇవాళ దాన్ని మళ్ళీ తీసుకెళ్లి మార్చాలంటే అనేక సమస్యలు వస్తున్నాయి. ఎవరు ఒప్పుకోరు. బట్ నాకు అనిపించేసరికి ఈ హేమ కమిషన్ గురించి మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇట్ విల్ రెగ్యులరైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు కాస్టింగ్ కౌన్ చెప్పేటప్పుడు ఏదో అబ్బాయిలు వచ్చి అమ్మాయిలు కడుగుతున్నారు, అక్కడికి రాబోతున్నాను అమ్మాయిలకి ఆఫర్ ఆ పాయింట్ రాబోతుంటే నువ్వు మొదలు ఆ పాయింటే వస్తారా. ఇక్కడ రెండు ఉన్నాయి. మగవాళ్ళని ట్రాప్ చేసే అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలను ట్రాప్ చేసే మగవాళ్ళు ఉన్నారు. నేను ఒక మాట వినమ్మా. నేను మూడో తరం. మా తాత, మా నాన్నగారు 2 సినిమాలు రాసిన రైటర్ త్రిపురేణి మహారథి, మా తాత గోపిచంద్ గారు డైరెక్టర్, నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్. 3వ తరం కంటిన్యూ. ఇంతవరకు ఇండస్ట్రీని అప్పటి నుంచి బ్లాక్ అండ్ ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నా. ఇది ఉంది చూసామ్మా, అనేక చెడిన వాళ్ళని చేరదీసింది ఇండస్ట్రీ ఎక్కువ.
తానుకు తానే చెడగొట్టిన వాళ్ళకన్నా, ఇండస్ట్రీకి వచ్చి చెడిన వాళ్ళకన్నా, చెడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి గౌరవ మర్యాదలు చిరునామా పొందిన వాళ్ళు ఎక్కువ మంది. మీకు కావాలని నేను లిస్ట్ ఇస్తాను. అనేక మంది బయట అడ్రస్ లేని అనామకులుగా అగౌరవంగా బతికిన వాళ్ళకి ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళ ఫోటోజీని కలవటమో, ఫోటోజీకి బాగుండటమో, టక్కర ఏ అదృష్టం కలిసి వాళ్ళని అమ్మ మేడం, అయ్యా సార్ గారు, ఉరే వాడిని విలువ అనిపించుకున్న వాళ్ళు కూడా సారు మీరు అనిపించుకున్నారు. సో ఇండస్ట్రీ చెడిన వాళ్ళని చేరదీసింది ఎక్కువ, తానుకు తానే చెడగొట్టింది తక్కువ. చిట్టుబాబు గారు, కమ్ టు ద పాయింట్. గతంలో శ్రీరెడ్డి వ్యవహారం మనం చూసాం, Yes. చాలా విస్తృతంగా చర్చించుకున్నాం. ఆవిడ ఉపయోగించినటువంటి భాష కరెక్ట్ గా లేనప్పటికీ కూడా లేవనెత్తినటువంటి అంశాలు, ఇదే అంశాన్ని గతంలో కూడా లేవనెత్తారు. గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది. ఆవిడ సపోర్ట్ ఎంతమంది ఇచ్చారు? చాలా మంది మహిళా సంఘాలు, చాలా మంది మహిళా సంఘాలు మాట్లాడి తప్పితే ఎక్కడ నిలబడింది ఎక్కడ అమ్మాయిని తిట్టారు. ఆ అమ్మాయి భాష మాట్లాడుతా, అమ్మాయి విషయాన్ని వదిలేసి ఆ అమ్మాయి భాష నగరంగా తిరిగిందని ఆ అమ్మాయిని ఆడవాళ్ళు నిందించారు. అయితే పాయింట్ ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ కొంత రెస్పాండ్ అయింది ఈ వ్యవహారానికి సంబంధించి. ఒక కమిటీ కూడా వేశారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ కమిటీకి సంబంధించి ఈ రోజు సమంత కూడా ప్రస్తావించినట్టున్నారు. ఏమైంది అసలు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమైందంటారు? సమంతకు తెలియదేమో ఆ కమిటీ రిపోర్ట్ ఏంటని. సమంత గబుకు సడన్ గా అప్పుడప్పుడు ఏదో లైమ్ లైట్ లోకి రావడానికి ఏదో మాట్లాడదు. సమంతకి తెలియదేమో ఆల్రెడీ ఆ కమిటీ రిపోర్ట్లు ఏమైందంటే ఎక్కడా ఏ సాక్ష్యాధారాలు లేకుండా అలిగేషన్స్ గా ఉన్నాయి తప్పితే వాటికి ప్రూవ్ చేయడానికి ఎక్కడా అవకాశం లేవు. ఇందులో మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఈ కమిటీ రిపోర్టును తీసుకెళ్లి ఎవరిని నిందించాలి, ఎవరిని చెయ్యాలి, అక్కడ ఒక సందిగ్ధంలో పడిపోయింది కమిటీ. వచ్చిన రిపోర్ట్ నా చేయి పట్టుకున్నాడు లేదా నన్ను రూముకి రమ్మన్నాడు అని అనేసి దానికి ఆధారం ఏది, ఇవన్నీ ఏమీ లేవు. నాకు కోపం ఉంది, నేను ఒకళ్ళకి నా దగ్గరికి వచ్చారు వేషం కోసం, నేను ఇవ్వలేదు. నేను దీని సమంత కన్నా అందంగా లేనా? నేను ఎవరి వాళ్ళకి వాళ్ళ అద్దంలో వాళ్ళు చూసుకుంటే అందమే, కానీ నా కెమెరాలోంచి చూస్తే నువ్వు నా పాత్రకు సరిపోతావో లేదా అని నా నిర్ణయం ఉంటుంది. నేను ఇవ్వలేదు కనుక నా మీద ఇదిగో ఆయన నన్ను బెడ్రూమ్లోకి రమ్మన్నాడు అందుకని నేను అంటే అయిన హీరోయిన్లందరూ బెడ్రూమ్కి వెళ్తే అయ్యారా? సో ఇది కాదు, అది జరగట్లేదు. నేను దీన్ని సమర్థించట్లా. ఆ మగవాళ్ళు ఇవాళ రెండు కాళ్ళ జంతువులుగా తయారయ్యారు, మృగాలుగా తయారయ్యారు సమాజంలో. అది వాస్తవం, దాన్ని ఎవరు కాదలేదు. అది ఇవాళ కాదు, అనాది నుంచి ఉంది. రాముడు ఉన్న చోట్లోనే రావణాసురుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్న చోట్లోనే దుర్యోధనుడు ఉన్నాడు. కనుక ఈ ఆడవాళ్ళని వాళ్ళ అందానికి, వాళ్ళ అంగ సౌష్ఠవానికి మోహించి వచ్చాడు. శూర్పణగా ఉంది, మగవాడిని తీసిన శూర్పణగా ఉంది. అప్పటి నుంచి మనలో నలిగిపోయిన ఇట్ల భావజాలంలోనే అటు ఉంది ఇటు ఉంది. ఇవాళ ఏం చెయ్యాలి అనేది మాట్లాడదాం. మన ఊరినే వాళ్ళ మీద వేలు చూపించి ఒక 30 సెకండ్ ఒక్క మాట చెప్పేస్తాను. మేడం కూడా నిపుణురాలు కదా. అంటే ఒక్క విషయం ఏంటంటే అమ్మా, మన ఇవాళ ఇది ఈ పరిస్థితి రావడానికి కారణం సమాజంలో వాళ్ళ మీద వేలు చూపించి వీళ్ళ మీద వేలు చూపించడం కాదు, మన అందరిది బాధ్యత. తల్లి ఒడిలో మోరల్ లేదు, బడిలో మోరల్ లేదు, గుడిలో మోరల్స్ లేవు. మన మోరల్స్ నేర్పటలేదు పిల్లలకి. మన సమాజంలో మన మోరల్స్గా బతకాలని మనం నేర్చుకోవట్లేదు, సమాజంలో నేర్పించట్లేదు. వీఆర్ ఇన్ స్పాయిల్డ్ సొసైటీ, వీఆర్ ఇన్ డిస్టర్బ్డ్ సొసైటీ, వీఆర్ ఇన్ ఇల్లీగల్ సొసైటీ. ఆ సొసైటీలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని అందరి బాధ్యత. సమాజంలో మార్పు రావాలి. ఇవాళ ఒక్క తెలుగు ఇండస్ట్రీనో మలయాళం ఇండస్ట్రీ కాదు, ఈ ఆడదాని మీద మగవాడి కన్ను పడటం అనేది అనాదిగా వస్తున్నది. అది అలాగే ఉంది. గతంలో తెలియలేదంటే గతంలో ఇంత సోషల్ మీడియా లేదు కనుక తెలియలేదు. ఇవాళ సోషల్ మీడియా ఉందో బయటకు వస్తున్నాయి. అంతే తప్పితే ఇది ఆ నాడు నేడు ఎప్పటికీ ఉంటుంది. దీన్ని అణచాల్సి సమాజం మొత్తంలో మార్పు రావాలి తప్పితే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏలు చూపించుకుంటే మన అందరిది బాధ్యత. ఈ దౌర్భాగ్య పరిస్థితికి ఈ సమాజం ఇంత హీనస్థితికి. రైట్, యమునా పట్టక్ గారు, మనం గత నుంచి మాట్లాడుకుంటున్నటువంటి అంశమే లేడీస్ కి ఈ రకంగా ఉండాలి. అదే ఎస్ఆర్ గారు కూడా ప్రస్తావించినట్టు కేవలం ఇలాంటి ఇండస్ట్రీలో మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఏదో ఒక హీరో క్యారెక్టర్ కోసము స్క్రీన్ అంటే ప్రతి ఒక్కరికి రంగుల ప్రపంచం. ఒక్కొక్క అక్కడికి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులే ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఒక మానసిక నిపుణురాలుగా లేదంటే ఒక సామాజికవేత్తగా ఏం చెబుతారు? ముందుగా పానలిస్ట్ అందరికీ నమస్తే అండి. అదే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఎందుకంటే మనం ప్రతిమారు ఇటువంటి టాపిక్స్ మీద మనం కూర్చొని ఇంకా మనం డిస్కస్ చేస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది నిజంగా కూడా ఇట్స్ వెరీ వెరీ అంటే అన్ఫార్చునేట్. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫస్ట్ డెఫినెట్ గా సిగ్గుచేటే. ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు మొన్న హేమా కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం వాళ్ళు కొన్ని అంశాలు
తెర మీదకి తీసుకొచ్చారు. అందులో మొట్టమొదటిగా ప్రధానంగా సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది అక్కడ ఉన్న ఇండస్ట్రీలో దాని గురించి ప్రస్తావన. ఇది మొత్తం కూడా 235 పేజీలతో ఈ రిపోర్ట్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. చేసి కేరళ గవర్నమెంట్ కి వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ప్రస్తావించిన అంశాలు తీసుకుంటే సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ దగ్గర నుంచి వేజ్ డిస్పారిటీ, అంటే అక్కడున్న ఆ నటీనటులకు అంటే ఆడవాళ్లకు కూడా ఇచ్చే వేజ్ డిస్పారిటీ దగ్గర నుంచి, అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అంటే రోజువారీ ఇబ్బందులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షూటింగ్ కే వెళ్లారు, ఏదో అవుట్డోర్కి వెళ్లాల్సి వచ్చింది, మగవాళ్లకున్న పరిస్థితి ఏంటి, ఆడవాళ్లకున్న పరిస్థితి ఏంటి, బాత్రూమ్స్ దగ్గర నుంచి లేకపోతే చేంజింగ్ రూమ్స్ వరకు కూడా సదుపాయాలు అనే వాటి మీద కూడా ఇందులో అంశాల వారీగా ప్రస్తావించడం జరిగింది. అలాగే డిస్క్రిమినేషన్ గురించి వారు మాట్లాడడం జరిగింది. మద్యము, మాదక ద్రవ్యాల ఒక వినియోగం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇలాగా ఒక కాంప్రిహెన్సివ్ గా ఇవన్నీ కలిపి వారు ఆ రిపోర్ట్ అనేది 235 పేజీల్లో హేమా కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో, అంటే ఇంతకు ముందు కూడా జిందాక వారు అన్నట్టుగా ఇంతకు ముందు జరగలేదా అంటే ఇంతకు ముందు చాలా భయం ఉండేది. అంటే ఎక్కడైనా మనం మాట్లాడితే రేపొద్దున మనకి ఉనికి ఉంటుందా ఉండదా అనే దాని మీద అలాంటి భయం ఉన్నప్పటికీ ఇంత ముందుకి ఇప్పటికి ఏంటంటే మీడియా ప్లాట్ఫామ్స్ పవర్ఫుల్ గా ఉన్నాయి, రైట్? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా అంతే యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చిటికెల్లో వెళ్ళిపోతుంది. ఎవరైనా మీరు ఇంకా మీడియా ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక ఫోన్ తీసేసుకొని మాట్లాడడము, యూట్యూబ్ లో అంటే సోషల్ మీడియాలో పెట్టడం అనేది, అంటే యాక్సెస్ టు ఇటువంటి పరికరాలకి అంటే ఒక సామాజిక మాధ్యమంగా ఎక్స్పోజర్ అనేది చాలా అధికంగా బిల్ట్ అయింది. కాబట్టి ఇటువంటివన్నీ వెలుగులోకి రావడం మనం చూస్తా ఉన్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతిమారు ఇటువంటి ఇష్యూ ఏదన్నా ఒకటి స్టిరప్ అయితేనే మనం మాట్లాడుతున్నాం, అది కొద్ది కాలం వరకు నడుస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకేదో కొత్త న్యూస్ వస్తుంది, దాని మీద మైండ్ డైవర్ట్ అవడం చూస్తున్నాం. అలా కాకుండా ఈ రోజు చెప్పేది ఏంటంటే 50% ఉన్న మహిళలు ఆ ఒక్క ఎక్స్ప్లాయిటేషన్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది కేవలం సినీ రంగంలోనే జరుగుతుందా అంటే ఒక్క రంగానికే పరిమితం చేయకుండా అనేక రంగాలలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న మానసిక, అంటే అటు సైకలాజికల్, వెర్బల్, ఫిజికల్ అబ్యూజ్ అంటాం. ఈ 3 ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, అబ్యూజ్ అనేది మహిళల మీద అనేక విధాలలో జరుగుతుంది. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడం ఏమిటి అనే దాని మీద మనం తప్పకుండా దృష్టి పెట్టాలి. మనం అంటే ప్రాథమికంగా ఇక్కడ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలనేసి, ఎందుకంటే ఇది ఒక పాలసీగా రావాలి, ఒక కమిటీ ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం అక్రమ చెరువుల గురించి హైడ్రా పెట్టారు. అంటే ఇంకా ఆ టాస్క్ ఫోర్స్ చేసేది ఏమిటి, వాళ్ళకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మీరు ఏడుస్తే ఆగిపోరు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటే వదిలిపెట్టరు. సో అక్కడ ఆ టాస్క్ ఫోర్స్ గవర్నమెంట్ ఒక ఎక్స్క్లూజివ్ కమిటీ పెట్టి దాంతో ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు. సో ఇటువంటివన్నీ తరచూ మనం ఎదుర్కొంటున్నాం అనేక రంగాలలో. మహిళలు 50% ఉన్న మహిళలు ఈ రోజు గనక ఇప్పుడు వాళ్లే డిస్టర్బ్ అవుతే ఈ దేశ పురోగతికే మంచిది కాదు, ఏవైతే పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వాలకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మహిళా లోకం అంతా ఇంకా పూర్తిగా మాకు సంబంధం, మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము వైటల్ ఫోర్స్ గా మేము లేనప్పుడు, మా బాబోగులు ప్రభుత్వాలకి పట్టనప్పుడు మేమెందుకు ఇంకా పార్టిసిపేషన్ అని ఒక్కసారి గనక మహిళా లోకం అంతా గనక ఎదురు తిరిగితే ఇది ప్రభుత్వాలకి నిజంగా క్వశ్చన్ మార్క్ అవుతుంది. కాబట్టి ఇటువంటి సెన్సిటివ్, మీరు చెప్పినట్టు యమునా పాటిల్ గారు, కొంత భయం కూడా వెస్ట్ బెంగాల్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ అంతా చాలా మంది లేడీస్ అంతా కూడా మొత్తం అక్కడ స్టాఫ్ అంతా ఉమెన్ స్టాఫ్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారు, ఇళ్ళకి వెళ్ళిపోయారు, మాకు జాబ్ వద్దు, ఆడవాళ్ల పట్ల ఇంతటి ఆకృత్యాలతో బిహేవ్ చేస్తుంది. వీళ్ళకొక రుగ్మత అంటారు. అంటే ద వే యూ పర్సీవ్ అబౌట్ ఉమెన్ ని మీరు ఆబ్జెక్టిఫై చేస్తున్నారు ఇక్కడ. అంటే మనుషులు అంటే ప్రాణం ఉన్న మనిషి, మగాడికి ఒక ప్రాణం ఉంది, ఆడదానికి ఉంది అని అది చూసుకోకుండా డిస్క్రిమినేట్ చేస్తున్నారు. రైట్ టు లైఫ్ అనేది మనకి ఫండమెంటల్ రైట్. ఈ ఫండమెంటల్ రైట్ మనకి ప్రజాస్వామ్యంలో మనకి డెమోక్రటిక్ గా ఉన్న ఒక రైట్. మగవాళ్ళకి ఎంత జీవించే హక్కు అంటే డీసెంట్ గా అంటే ప్రతి ఆస్పెక్ట్ లో ఒక మర్యాద పూర్వకంగా మనం ఒక రెస్పెక్ట్ఫుల్ గా లైవ్లీహుడ్ ఉండే అనే అవకాశం అందరికీ సరిసమానంగా మనకి రాజ్యాంగం ఇచ్చినప్పుడు అందులో 50% ఉన్న మహిళలు ఈ రోజు అన్ని రకాలుగా అంటే శారీరకంగా, మానసికంగా వేదన పడుతున్నారు, వాళ్ళు కృంగిపోతున్నారు, భంగపాటు పడుతున్నారు, అరాచకాలకు గురవుతున్నారు. వాళ్ళు గోడు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు, చెప్పుకుంటే ఎటువంటివి ఎదురవుతాయి అనే ఒక సందిగ్ధంలో వాళ్ళు ఉన్నప్పుడు, చాలా వరకు సపోర్ట్ సిస్టమ్ లేని మహిళలు ఎక్కువ ఉన్నప్పుడు, అంటే
అధికార బలమో లేకపోతే ఎటువంటి బలమో ఆ బలానికి బలైపోతున్న మహిళలే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఏంటయ్యా అంటే ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది గనక పెడితే అందులో కూడా ఒక వెసులుబాటు ఏమిటంటే అనానిమస్ గా, అంటే ఏ మహిళ అయినా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ తీసుకుంటే 2013 మనము ఇప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క వర్క్ ప్లేస్ లో 10 మంది ఎంప్లాయీస్ కంటే ఉండే వాళ్ళకి ఈ కమిటీ ఉంది. ఇందులో మీకు లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఒకటి, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని కొన్ని కమిటీలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా టాలీవుడ్ లో ఆల్రెడీ అంటే నేనేమంటున్నానంటే వీ నీడ్ మోర్ స్ట్రింజెంట్ రూల్స్ టు బి అప్లైడ్ ఇన్ ఇట్. అంటే ఇప్పుడు మీరు ఒక శివ గారు ఇక్కడ ఏంటంటే మీరు ఆ కమిటీ పెట్టినప్పుడు ఎలాంటి వాళ్ళని పెట్టాలి? పూర్తి నిబద్ధత గల ఆఫీసర్స్ ఎవరైనా ఉంటారో అన్ని పరిశ్రమల నుంచి తీసుకోండి, అటు ఉమెన్ సేఫ్టీ నుంచి తీసుకోండి, పోలీస్ శాఖ నుంచి తీసుకోండి, నిబద్ధత గల ఆఫీసర్లు. ఐపీఎస్ కౌంటర్ అమ్మా ఒకటి, అంటే ఆర్గ్యుమెంట్ సేకరణ కాదు, ఏం జరుగుతుందని గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడుకుంటే కన్క్లూడ్ చేసిన తర్వాత దీనికి ఈ పెట్టినప్పుడు ఈ కమిటీ ఏమవుతుందంటే అక్కడ ఆ అమ్మాయి పేరు ఊరు రాయక్కర్లా, అలాంటి ప్రొవిజన్స్ మన చట్టాల్లో ఉన్నాయి. ఈవెన్ మీరు హైకోర్టును కూడా అప్రోచ్ అవ్వచ్చు, చీఫ్ జస్టిస్ గారికి రాయొచ్చు నాకు ఈ వేదన ఉంది అని, నా పేరు అనమస్ గా పెట్టండి అంటే కూడా రాసే వెసులుబాటు మీకు ఉన్నది. కానీ ఈ అవగాహన ఎంతమందికి ఉంది? సో ఈ అవగాహన ఉన్నప్పుడు మహిళలు వాళ్ళ పేర్లు అనానిమస్ గా పెట్టొచ్చు అన్నప్పుడు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏదైతే ఒక కమిటీ ఉంటుందో, టాస్క్ ఫోర్స్ ఉంటుందో, అందులో ఉన్న వ్యక్తులు కూడా నిజంగా ఒక ఎక్స్ పర్సన్ మీద ఈ అమ్మాయి కంప్లైంట్ చేసినప్పుడు ఒక నిఘా అనేది పెట్టడం జరుగుతుంది. ఆ నిఘా పెట్టినట్టు ఆ వ్యక్తి సైతం తెలియదు, అది అనానిమస్ గా ఉంచుతారు. అది గనక నిర్ధారణ అయితే వారి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నప్పుడు కదా ఈ కమిటీలకి అర్థం పరమార్థం ఫంక్షనల్ గా ఉండాల్సిన. మహిళా కమిషన్ అంటూ ఉంది. మహిళా కమిషన్ ఏం చేస్తుంది? అక్కడ అదే చెప్పబోతా. మహిళా కమిషన్ ఏం చేస్తుంది? ఒకడెవడో రేప్ చేశాడు, రేప్ చేసిన వాడి శిక్షేస్తుంది, వాడి మీద మానవతా దృక్పథం అని హ్యూమన్ రైట్స్ వస్తుంది. వాడు ఒక మృగాడు, వాడు ఒక అమ్మాయిని రేప్ చేసి దుర్మార్గుడు, మానవత నశించినాకే వాడు రేప్ చేస్తాడు, వాడికి మానవ హక్కుల కమిషన్ అని వస్తారు మళ్ళీ. ఇవన్నీ ఇలాగూ ఒకదానికి ఒకటి. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఇలాంటి కమిటీ చేసింది కూడా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడాలు కానీ, ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి, కొత్త అమ్మాయి, అప్కమింగ్ అమ్మాయికి ఏదో జరిగింది అనుకో, ఆమె వెళ్లి కంప్లైంట్ చేసింది, అది ఏదో ఒక పెద్ద ప్రొడ్యూసర్ లేదా ఒక పెద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న మనిషి మీద ఉంటే తన కాంటాక్ట్స్ అండ్ తన ఇన్ఫ్లుయెన్స్ నడిస్తే మళ్ళీ కమిటీ పని ఏంటి? కమిటీ మళ్ళీ ఉండి కూడా పనికి రానట్టు. కమిటీ లేక కాదు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోక కాదు, గవర్నమెంట్ స్ట్రింజెంట్ యాక్షన్ అనేది వేరు, కంటి తుడుపు చర్యలుగా చేస్తుంది గవర్నమెంట్. కంటి తుడుపు చర్యలు అది గట్టిగా ఫుల్ పవర్స్ ఇచ్చి చేయమంటే అక్కడ మంచి ఆఫీసర్, మహిళా కమిషన్ చైర్మన్ స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ మంచి చైర్మన్, మంచి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్లకి కాకుండా వాళ్ళ పర్సనల్ కాకుండా ఉండేవాళ్ళు పెట్టాలి. ఎస్తర్ గారు ఇందాక మీరు ప్రస్తావించినట్టే మీకు కూడా ఈ రకమైనటువంటి అనుభవం ఎదురైంది. ప్రతి చోట కూడా మధ్యలో మీడియేటర్ల ద్వారా ఈ రకంగా వస్తున్నారు. కొంతమంది ధైర్యంగా నిలబడతారు, కొంతమంది అసలు నాకు ఈ ఫీల్డే వద్దు, ఎందుకంటే మీరు కూడా మధ్యలో గ్యాప్ తీసుకున్నారు, మాకు ఈ ఫీల్డే వద్దు ఎందుకు వచ్చిందిరా అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి కొంతమంది బలైపోతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? మహిళలకు కావచ్చు, ఆల్రెడీ అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తున్నారని మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఎవరికి జరిగినా కూడా ఏ రకంగా ఫేస్ చేయాలి, ఏ రకంగా ముందుకు రావాలి? వెనకడుగు వేయడం, వెనక్కి వెళ్ళిపోవడం అనేది పరిష్కారం కాదు కదా. అదే అందుకే మనకి థాట్ అయితే వస్తుంది వేరే వేరే మన బ్యాక్గ్రౌండ్ ని బట్టి, మన పరిస్థితిని బట్టి. అది నేను అన్నట్టు ఇప్పుడు నేనున్న పరిస్థితిని బట్టి నాకు వెనక్కి వెళ్తే ఏదో ఒకటి ఉంది కాబట్టి వెళ్దాం అనిపిస్తుంది. ఇంకెవరకు లేదు, వెనక్కి వెళ్ళేలా లేదు, ఆ ఆప్షనే లేదన్నప్పుడు సరెండర్ అయిపోదాం అనిపిస్తుంది. బట్ ఐ థింక్ ఓవరాల్ మన సైకాలజిస్ట్ గారు, ఆమె సారీ పేరు నాకు రిజిస్టర్ కాలేదు, కానీ ఆమె చెప్పినట్టు యమున గారు చెప్పినట్టు మన ఎవరో గవర్నమెంట్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ వాళ్ళు ఇచ్చింది హ్యూమన్ రైట్ కాదు, మనకి మన మీద ఉండటం ఇస్ అవర్ రైట్. వీ షుడ్ నో దట్ ఓకే ఐ షుడ్ హ్యావ్ డిగ్నిటీ, ఐ హ్యావ్ సమ్ వాల్యూ. ఎవరో ఒకరి వ్యాలిడేషన్ నా వ్యాలిడేషన్ కాదు. 10 మంది నన్ను హీరోయిన్ పిలవడం నేను హీరోయిన్ కాదు, 10 మంది నన్ను హీరో అని పిలిస్తే నేను హీరో కాదు. నా వాల్యూ నాలో ఉంది. నేను నా కోసం నిలబడకపోతే, నేను నా కోసం మాట్లాడకపోతే, నా స్టాండే నేను తీసుకోలేకపోతే, స్క్రీన్ మీద ఎంత పెద్ద హీరో ఎంత పెద్ద హీరోయిన్ గా నటించిన అది హీరోయిన్ కాదు. స్క్రీన్ మీద 3 hours కి హీరోయిన్ అవుతారు మీరు, కానీ
కానీ దానికోసం మీ స్వాభిమానంని మీరు అమ్మేస్తే, దానికోసం మీరు ఎవరో ముందు వెళ్ళి వంగితే అది మీరు హీరో అయినట్టు కాదు, హీరోయిన్ అయినట్టు కాదు అనేది మీకు ముందు తెలిసి ఉండాలి. దానికి మన చిట్టిబాబు గారు చెప్పినట్టు పెంపకం, మనం మన సమాజంలో ఆ పెంపకం, ఆ అండర్స్టాండింగ్ అనేది తీసుకురావాలి. దట్ పీపుల్ షుడ్ నో దట్ ఆడియన్స్ ఏం చెప్తుంది, కామెంట్స్ ఏం చెప్తారు, జనాలను ఏం పిలుస్తారు అనే వాలిడేషన్ మీద డిపెండెంట్ అవ్వకుండా మన ఐడెంటిటీ, మనది ఒక ఎథిక్స్, మన వాల్యూస్ అనేది మనకి చిన్నప్పటి నుంచి మన మైండ్ లో కరెక్ట్ గా ఉండాలి. అవి లేకపోతే ఒకవేళ మనం గ్రో అవుతున్నప్పుడు అలాంటివి మనం ఇంబైబ్ చేసుకోవాలి. మన క్యారెక్టర్ లో, మన పర్సనాలిటీలో దాన్ని మనం గట్టిగా చేయించుకోవాలి. అయితే ఎస్తర్ గారు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఒక ప్రశ్న, అంటే మనం ఎప్పుడు కాస్టింగ్ హౌస్ గురించి మాట్లాడుకున్నా కూడా ఒకే క్వశ్చన్ వస్తుంది, ఎందుకు వారు ఇబ్బంది పడినప్పుడు బయటకు వచ్చి చెప్పరు? తర్వాత ఎప్పుడో జరిగిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత బయటకు వచ్చి చెప్తే ఎలాగా? ఇప్పుడు ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, ఎప్పుడో జరిగినప్పుడు ఈ వ్యవహారం మీద అని చెప్పేసి. ఈవెన్ ఖుష్బు గారు కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఎదురైనటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు? ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు? ఘటన జరిగిన వెంటనే ఎందుకు చెప్పలేకపోతున్నారు, బయట పెట్టలేకపోతున్నారు? కెరియర్ ఆలోచన, భయం, మన కెరియర్ దెబ్బతింటుందేమో. నేను చెప్తాను, నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఓకే, నాకు అది ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్షన్, ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ సైడ్ నుంచి వచ్చింది. సో ఐ నో దట్ ఇప్పుడు నాకు అడిగితే ఏ ప్రొడక్షన్, ఏ డైరెక్టర్, ఎవరు ఎలా అనేది మనకి తెలిసి ఉంటుంది. ఒక్క రౌండ్ అందరి ఆఫర్స్ వచ్చి ఉంటాయి, విని ఉంటాము, చూసి ఉంటాము, సో తెలుసు. సో కానీ మన తర్వాత లేదా మన కింద ముందు అదే పర్సన్స్ తో పనిచేసిన అమ్మాయిలు, ఐ హ్యాడ్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఐ నెవర్ ఫేస్డ్ ఎనీథింగ్ అనేసరికి నేను కూడా ఆలోచిస్తాను, ఎందుకు చెప్పట్లేదు? చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీటూ అనేది వచ్చేటప్పుడు అన్ని ఇండస్ట్రీ వాళ్ళు మీటూ అని చెప్పినప్పుడు, ఇక్కడ ఉన్న మన టాలీవుడ్ లో టాప్ అంటే నా దగ్గర అప్పుడు అడగలేదు, అడిగి ఉంటే నేను చెప్పేదాన్ని. కానీ అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ మేజర్ పేపర్స్ టాప్ 2-3 అంటే టాప్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పెద్ద పెద్ద హీరోలతో, టాప్ మూవీస్ చేసిన అమ్మాయిలతో అడిగారు, మీకు కూడా జరిగిందంటే నో నేను ప్యూర్ టాలెంట్ లో వచ్చాను అంటే, ఇప్పుడు వీళ్ళు అవును నాకు జరిగింది అని చెప్తే వీళ్ళు ఇక్కడ దాకా ఎలా వచ్చారనేది బయటపడుతుంది. సో ఇప్పుడు ఇఫ్ దే సే yes I have faced me too, that means we know how you came here. సో ఇప్పుడు నేను వచ్చింది జెన్యున్ టాలెంట్ త్రూనే, నాకు ఏం జరగలేదు, నా టాలెంట్ చూసే నాకు సినిమాలు వచ్చాయని చెప్పించుకోవడానికి వాళ్ళు ఎన్ని జరిగినా చెప్పరు. వాళ్ళు ఏ రోజు చెప్తారు? ఏ ఒక్క రోజు ఎవరో ఒకరు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి, వాళ్ళు చేసింది వాళ్ళకి ఏమనుకుని చేశారు అది వాళ్ళు అనుకున్నట్టు రిటర్న్ రాకపోతే ఆ రోజు దాన్ని ఒక వెపన్ గా వాడతారు, అంతేగాని అప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశం కరెక్ట్ ఉండదు. దట్ ఈస్ నాట్ ద రైట్ ఇంటెన్షన్ రైట్ ఉంటే మీకు జరిగింది జరిగేటప్పుడే చెయ్యండి, ఒక యాక్షన్ తీసుకోండి, ఏదో ఒక రియాక్షన్ తీసుకోండి. ఒకటే వదిలేసి వెళ్ళిపోండి, లేదా ప్రాజెక్ట్ చేయకండి, లేదా మీకు ఎవరు అడిగేటప్పుడు ఆ పాయింట్ ని చెప్పండి. మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు చెప్పాలి. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉంటే మీరు ఈ రోజు నాకు కూర్చొని అడుగుతున్నారు. నేను అప్కమింగ్ ఉండుంటే, లేదా నేను అన్నోన్ పర్సన్ ఉండుంటే, అప్పుడు నాకు ఎన్ని జరిగినా నేను చెప్పే స్థాయిలో లేదు నేను. సో ఎంతో మంది చిన్న స్థాయిలో ఉన్నప్పుడు మేబీ వాళ్ళు అప్పుడుకి చేస్తారు, అండ్ దే థింక్ దాట్ వన్ డే వెన్ ఐ రీచ్ వన్ స్టేజ్, ఒక స్టేజ్ కి ఎట్లాగైనా ఆ స్థాయి అందుకోవాలి, ఆ సీట్ లో వెళ్ళాలి అనే ఒక తపన చూసారు. ఓకే, మనతో పాటు ఫోన్ లైన్ లోకి షకీలా గారు అందుబాటులోకి వచ్చారు. షకీలా గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే షకీలా గారు, మీరు ఒక కామెంట్ చేశారు, టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి. ఏంటి ఈ రకమైనటువంటి ఆరోపణలు టాలీవుడ్ మీద? ఆరోపణలు అంటే జరుగుతున్నాయి కాబట్టి చెప్పాను. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు ప్రెజెంట్ చేయొచ్చు కదమ్మా. సార్ ఆధారాలు ప్రెజెంట్ చేసి నాకు జరిగితే ఓకే సార్. ఎవరిదో జరిగిందని కాదమ్మా, కాదు అలా డోలాయమానంగా చెప్పడం కన్నా, ఇదిగో పలానా కూడా జరిగింది, వాళ్ళు నా స్నేహితురాలు చెప్పింది నాకు అని చెప్పారనుకోండి, యాక్షన్ తీసుకుంటానే బాగుంటుంది కదా. నా ప్రాబ్లం ఏమంటే ఇంకొకరు చెప్పారు, అది నేను చెప్పి వాళ్ళకి వర్క్ లేకుండా పోద్దని నాకు ఒకటి. ఇదే అదే వర్క్ పోతుందేమో ఈ భయంతో చెప్పరు, చెప్పకపోయేటప్పటికి అది మరుగుపడిపోతుంది. నేను ఒకటి చెప్తాను, అంటే వీళ్ళది ఈ అడిగే వాళ్ళు ఉన్నారు కదా అండి, ఇది కాంప్రమైజ్ కి అడిగే వాళ్ళు ఎవరుంటే కూడా, ఇప్పుడు చిన్నబాబు గారు అన్నట్టు ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ అడిగిస్తున్నారు అనుకోండి, ఆయన డైరెక్ట్ గా నాకు కాల్ చేసి అడగరు. ఎవరో ఒక్క నిమిషం ఎస్తర్ గారు, షకీలా గారు ప్లీజ్ కంటిన్యూ. షకీలా గారు, ఏంటి మీకు తెర మీదకు వచ్చి ఎవరు కూడా చెప్పట్లేదు, ఎందుకు వెంటనే వచ్చి చెప్పట్లేదు అనేటటువంటి ప్రశ్న సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తుంది. నిజంగా కాస్టింగ్ కౌచ్ కి ఇబ్బంది పడితే బలైపోవడానికంటే ముందే వచ్చి బయటపడచ్చు కదా, ఎందుకు బయటపడట్లేదు అనేటటువంటిది ప్రశ్న. ఏమంటారు దానికి? ఎస్ సార్, బయట పడాలా,
ఈ కెరియర్ ఇంపార్టెంట్, రేపు వేరే స్థాయికి రీచ్ అవ్వాలా అని అనుకొని చాలా మంది మోసపోతున్నారు. దానికోసం లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు. సో హేమ కమిటీ లాగా ప్రతి ఒక్క స్టేట్ లో ఉండాలా అని మీరు స్పెసిఫిక్ గా షకీల గారు టాలీవుడ్ లో చాలా ఎక్కువ కాస్టింగ్ కౌచ్ అన్నారు. అంటే మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా టాలీవుడ్ లో? ఎస్ సార్, నాకు ఒక్కటి ఎలాగ జరిగింది. చెప్పండి ప్లీజ్. ఎస్, ఒక్క ఇన్సిడెంట్ అలా జరిగింది. దాని తర్వాత లేదు, ఇప్పుడు అతను చచ్చిపోయాడు. సో నాకు ఒకటి జరిగింది సార్. ఓకే, అలాగే షకీల గారు మనతో పాటు ప్యానెల్లోనే హీరోయిన్ ఎస్తర్ గారు ఉన్నారు. ఆమె కూడా ఫేస్ చేసినటువంటి సంఘటనల గురించి చెప్పారు. అయితే ఆమెను ఎవరు అప్రోచ్ అయినా కూడా మధ్యలో మీడియేటర్స్ మాత్రమే అప్రోచ్ అయినటువంటి సిచ్యువేషన్. ఏంటి, మీకు మీడియేటర్లు అప్రోచ్ అయ్యారా, లేదంటే డైరెక్ట్ గా ఒక ప్రముఖ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? నాకు ఇబ్బంది అంతా పెట్టలేదు సార్, నన్ను జస్ట్ అడిగారు, విచ్ ఐ డెంట్ లైక్. నన్ను అడిగారు, డైరెక్టర్ ఆఫ్ ద మూవీ ఆస్క్డ్ మీ నెక్స్ట్ ఫిల్మ్ మనం చేస్తామని. అయితే సార్ నా యాక్టింగ్ నా నాలెడ్జ్ పెట్టి నాకు ఏం తెలుసో దాన్ని పెట్టి మీరు నన్ను క్యాస్ట్ చేశారు, నాట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ షిట్. సో ఐఎమ్ నాట్ డూయింగ్ యువర్ మూవీస్ ఎనీమోర్ అని చెప్పాను. దాని తర్వాత ఆయన కొన్ని పిక్చర్లు కూడా చేశారు, నేను దాంట్లో లేను. అలాగే మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి తంతంతా చూస్తున్నారు. అక్కడ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ మీరు చూశారు. మోహన్ లాల్ లాంటి పెద్ద పెద్ద నటులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ఏం చెప్తారు షకీల గారు? సార్ అదేంటి సార్, రాజీనామాలు చేయటం ఏంటి సార్? మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు, అవునా ఏమవుతుంది అని మీరు దానికి సపోర్ట్ చేసి ఎవరికి ఏం ప్రాబ్లం అని తెలుసుకొని హెల్ప్ చేయాలి. కానీ ఒక అసోసియేషన్ నుంచి రాజీనామా చేసుకోవాలి, ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి. ఆరోపణలు ఇవ్వండి, చాలా తప్పది. మన రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. మోహన్ లాల్ మీద కంప్లైంట్లు ఏం లేదు. మోహన్ లాల్ అనేవాడు అధ్యక్షుడు ఆ అసోసియేషన్, అధ్యక్షుడు. అమ్మ అనే అసోసియేషన్ ఆర్టిస్టుల అసోసియేషన్, ఇక్కడ మన మాలాగా దాని అధ్యక్షుడు. ఎప్పుడైతే తన అసోసియేషన్ లో ఉన్న వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చినాయో గౌరవంగా జెంటిల్ గా రిజైన్ చేశాడు ఆయన. అంతేగాని ఆయన మీద ఆరోపణలు కాదు. షకీల గారు మీరు లైన్ లోనే వేచి ఉండండి, మరోసారి మీ దగ్గరకు వస్తాను నేను. చిట్టిబాబు గారు, షకీల గారు మాట్లాడింది విన్నాం, ఎస్తర్ గారు చెప్పింది విన్నాం, వారికి ఏ రకంగా అప్రోచ్ వచ్చింది అనేది. గతంలో ఖుష్బు గారు చెప్పింది విన్నాం. అలాగే ఈ రోజు సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఏ రకంగా ఉంటుందనేది మేము కూడా ఫేస్ చేసాం. మేము లాడ్జుల్లో ఉన్నప్పుడు లేదంటే హోటల్స్ లో ఉన్నప్పుడు వచ్చి తలుపులు కొట్టేవారు, ఇష్టం వచ్చినప్పుడు తలుపులు కొట్టారని చెప్పారు. అలాగే కార్ వ్యాన్లలో కెమెరాలు పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది, నేను కూడా దాన్ని ఫేస్ చేశానని చెప్పేసి ఆమె చెప్పినటువంటి రేర్. ఇప్పుడు నేను కో డైరెక్టర్ గా చేసినప్పుడు నా కంట్రోల్ వేరు. కో డైరెక్టర్ గా చేసినప్పుడు తిరుపతిలో ఒక సినిమా షూటింగ్, ఆ డైరెక్టర్ చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు చెప్పకూడదు పేరు. ఆ డైరెక్టరు మేము షూటింగ్లు ఒక హోటల్లో దిగాం అందరి రూమ్లో. రాత్రి 10 అయినాక ఆయన తలుపు తట్టడం, ఆ అమ్మాయి మాకు కంప్లైంట్ చేయటం, తలుపు తట్టిస్తున్నారని చెప్తే మర్నాడు ఆ డైరెక్టర్ గారికి ఆ ప్రొడ్యూసరు ఈ పూట నుంచి మీరు కనుక క్షమాపణ చెప్పకపోతే రైట్ నౌ యూ ప్లీజ్ గెట్ అవే అండ్ ఐ విల్ హ్యావ్ అనదర్ డైరెక్టర్ అని చెప్తే ప్రొడ్యూసరు అప్పుడు ఆయన క్షమాపణ చెప్పాడు. సో అట్లా యాక్షన్స్ తీసుకునేవి కూడా ఉంటాయి. ఇక్కడ నేను ఒకటి ఏంటంటే కాస్టింగ్, ఇప్పుడు ఇంకోటి నేను అంటున్నాను, షకీల గారు ఆ ఫీల్డ్లో ఉన్నారని తప్పుగాను. తెలుగు ఫీల్డ్ తెలుగు అమ్మాయిలు తెలుగు ఫీల్డ్లో ఉంటే ఇంత అరాచకం లేదు. గతంలో చూడండి, గతంలో తెలుగు అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లుగా ఉన్నప్పుడు కొంచెం సజావుగా ఎందుకంటే వాళ్ళు ఎటికేసి వాళ్ళ ఊరు వాళ్ళకి తెలుస్తుంది, తెలిస్తే మన కుటుంబం మన మర్యాద ఈ గొడవ ఇండస్ట్రీ కాదు. అది పోయి వాళ్ళు ఏమైందంటే తెలుగు వాళ్ళు రావట్లేదు. నేను సౌందర్యాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి 32 మంది చూశాను. 32 మంది తెలుగు వాళ్ళలో 16 మంది తెలుగు పిల్లలు. వాళ్ళ నాన్న ఒప్పుకోరు, లేకపోతే మా ఫ్యామిలీ ఒప్పుకోదు, ఇలా వెళ్ళిపోయి. ఎందుకు ఒప్పుకోరంటే ఇండస్ట్రీలోకి వస్తే ఈ రకమైనటువంటి వేధింపులు ఉంటాయి, ఇండస్ట్రీలోకి వస్తే ఈ రకమైన చెడ్డ పేరు ఉంటుంది. హీరోయిన్ అయిందంటే ఎన్ని దాటి ఈ రకంగా హీరోయిన్ అయింది. జయప్రదకి రాలేదే, జయసుధకి రాలేదే, సౌందర్యకి రాలేదే, వాణిశ్రీకి రాలేదే, ఎందుకు వస్తాయండి అయ్యి? అందుకే ఒక్క నిమిషం. అది తెలుగు ఇప్పుడు మనకు చూడండి, వాళ్ళు వచ్చే వాళ్ళందరూ బయట లాంగ్వేజ్ నుంచి. వాళ్ళకి ఏంటంటే బయట లాంగ్వేజ్ నుంచి ఇక్కడ రావడం వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్ అవే ఫ్రమ్ దేర్ లైఫ్.
కానీ ఇక్కడ ఏం జరిగిందో అక్కడేం తెలియదు. సో దే ఆర్ ఫ్రీ అవుట్ అవుతున్నారు. తెలియదు ఇక్కడ. అందుకని మన అమ్మాయిలే ఉన్నారనుకోండి, ఇక్కడ మన అమ్మాయిలే ఉంటే భయం ఉంటుంది. అయ్యో సొసైటీ, మన నాన్న పేరు, మన కుటుంబం పేరు బయటకు, ఇవి కూడా ఉన్నాయి కారణాలు. ఇందులో ఒక్కటంటే మొత్తంగా ఆడవాళ్ళని సమర్థించటమో మొత్తం మగవాళ్ళని సమర్థించటమో కాదు. ఆడ మగ ఇద్దరిలోనూ తప్పులు ఉన్నాయి. ఈ ఆడవాళ్ళు కొంచెం ధైర్యం రావాలి. ఇప్పుడు ఎస్తర్ లాగానో ఇప్పుడు వీళ్ళగా పేర్లు చెప్పండి దయచేసి. కమౌట్, ఎవరు మిమ్మల్ని అడిగారు? పేర్లు చెప్పండి. పేర్లు చెప్తే యాక్షన్ తీసుకునే అవకాశం నాలాంటి వాళ్ళు నిలబడతాం, పోరాడతాం. పేర్లు చెప్పకుండా వేగుగా అడిగారు, చెప్పారు, విన్నాము అంటే కరెక్ట్ కాదు కదా. షకీల గారు ఏమంటారు ఈ కామెంట్ మీద? పేర్లు ఎందుకు చెప్పట్లేదు, మేము విన్నాము అన్నారు, అడిగారు అంటే ఏ రకంగా కుదురుతుంది అంటున్నారు చిట్టిబాబు గారు? నేను చెన్నై నుంచి ఒక్క నిమిషం. హలో, కంటిన్యూ షకీల గారు. ఎస్ నన్ను ఒకే ఒక వ్యక్తి నా లైఫ్ టైం ఇండస్ట్రీలో ఈ ఒక్క వ్యక్తి అడిగారంటే ఈవి సత్యనారాయణ గారు. చనిపోయాడు. అవును, నేను అదే చెప్పాను. ఒకే ఒక ఫిల్మ్ చేశాను. దాని తర్వాత ఆయన ఆ రోజు నన్ను అడిగారు. దాని తర్వాత ఆయన ఏ ఫిల్మ్స్ లో కూడా నేను లేను. నేరుగా ఆయన అడిగారా షకీల గారు? నేరుగా ఆయన అడిగారా మిమ్మల్ని? ఆయనే అడిగారు. ఓకే, అట్లా చాలా మంది ఇప్పుడు మీరు గుచ్చి అడిగినా కూడా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ? ఫస్ట్ సీ ద ప్రాబ్లం యాజ్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటి అంటే వాయిస్ ఎందుకన్నా రీసౌండ్ వస్తుంది, వాయిస్ చూడము. బేసికలీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ల్యాక్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్. మీరు ఎంత ఇదిగా ఇప్పుడు టెలివిజన్ లో కూర్చొని మీరు మాట్లాడేసేయండి, మీరు చెప్పేసేయండి, మీరు ఎందుకు చెప్పటం లేదు అని దాని మీద లాట్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. మీకు చెప్పనా, మనం ఏదో ఒక ఫ్రెండ్స్ తో మీరు ఒక చిన్న పార్టీకి వెళ్తే ఇంటికి వచ్చి అమ్మ నాన్నకి చెప్పారండి. దట్ ఈస్ అ సిస్టమ్ దట్ ఈస్ అ సిస్టమ్. ఒక దీంట్లో ఉంటేనే ఇంటికి వచ్చి చెప్పరు, వాస్తవాలు చెప్పరు. అలాంటిది ఒక మహిళ తను ఫేస్ చేస్తుంది, అది ఇండస్ట్రీ కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ కావచ్చు, తను ఒక ఎక్స్ప్లాయిటేషన్ ఫేస్ చేస్తుంది అంటే తనకి ఉండాల్సిన ఒక సపోర్ట్ సిస్టమ్ ఎవరు? కుటుంబం నించోబోతుందా? తను బయటకు వచ్చి చెప్తే కుటుంబం మాట్లాడుతుందా? ఫ్యామిలీయా, ఫ్రెండ్స్ ఇస్తారా సపోర్ట్? ఎవరు ఇస్తారు? ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫ్రెండ్ తో మీరు పార్టీ చేసుకుని ఇంటికి వచ్చి చెప్తే ఇంట్లో చెప్పలేని పరిస్థితిలో ఒక మహిళలు ఇలా ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి అడ్డంకులు ఉంటాయి. ప్రస్తావించినట్టు రాధికా శరత్ కుమార్ గారు చెప్పినట్టు ఏకంగా కార్ వ్యాన్లలో కెమెరాలు పెట్టడం ఇంకా చాలా జరుగుతున్నాయి. చాలా దారుణం కదా. కెమెరాలు పెట్టడం ఏంటి, హోటల్ రూమ్ లో ఉంటే తలుపులు కొట్టడం ఏంటి? మనం తెర మీద వారిని ఒక రంగుల ప్రపంచంలో ఎంతో గొప్పగా మనం చూస్తున్నటువంటి నటీనటుల వెనకాల తెర వెనుకున్నటువంటి వ్యవహారాలు మీరు చెప్పేది అసలు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇండస్ట్రీ మొత్తం ఏ వ్యవస్థలైనా చిట్టిబాబు గారు, ఏ వ్యవస్థలైనా మొత్తం వ్యవస్థను తప్పు పట్టకూడదు. ఖచ్చితంగా ఇక్కడ 1 minute లో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అండర్స్టాండ్ ద మెయిన్ ఇష్యూ. ఇక్కడ జరుగుతోంది ఏంటి? ఇట్స్ అన్ యాటిట్యూడల్ ప్రాబ్లం అంటాను నేను. ఆడదాన్ని చూసే విధానాలు మారనంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఒక మహిళని మనం ఇలాంటి ఆకృత్యాలకి గురి చేస్తూ మనం ఇటువంటి పైశాచిక ఆనందం పొందుతున్నామంటే అది ఇట్ ఈస్ అ సిక్నెస్. ఇట్ ఈస్ అ మెంటల్ సిక్నెస్ ఆఫ్ ఎ పర్సన్. అండర్స్టాండ్ దాట్. రూట్ కాజ్ ని మనం టార్గెట్ చేయాలి. నేను ఇప్పుడే అంటాను, వర్క్ ప్లేస్ అట్మాస్ఫియర్ లో మనం ఒక ఇది పెడతాం. వర్క్ ప్లేస్ హరాస్మెంట్ లో ఆడవాళ్ళని ఇలా చేయదు అంటున్నారు. ప్రతి ప్రొడక్షన్ లో కూడా ఒక ఓతు తీసుకోమనండి. అక్కడున్న మగవాళ్ళందరూ కూడా కలిసి మేము ప్రమాణం అంటే మనం ఏది నమ్ముతామో కనీసం ఒక ప్రమాణం, ఒక ఓత్ టేకింగ్ లాగా చేయమనండి. ఇక్కడున్న మహిళా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, సినిమాలో నటిస్తున్నారో, వాళ్ళందరూ మాకు అక్క చెల్లెలతో సమానం, మా ఇంట్లో మా తోబుట్టుతో సమానం, మా అమ్మతో సమానం అని ఒక అంటే చెప్తాను. మరి అదే అంటాను నేను ఇక్కడ ఎథిక్స్ ఎక్కడో చోట. ఇంకొకటి ప్లీజ్ కంటిన్యూ. నాకు చెప్పాలంటే 2 points ఇప్పుడు అప్పటి నుంచి మాట్లాడిన విషయాల్లో. ఒకటి ఏంటంటే ఈ అడిగే సెక్షన్ ఉంది కదా ఇప్పుడు. వన్ ఇస్ నాట్ ఓన్లీ బాయ్స్ ఆర్ ఆస్కింగ్, హీరోయిన్స్ కూడా హీరోయిన్ అవ్వాలనే డెస్పరేషన్ లో చాలా సార్లు వాళ్ళే ఆఫర్ చేసుకుంటారు. ఐ కెన్ గివ్ యూ ఎనీథింగ్, ఐ విల్ డూ ఎనీథింగ్ యూ సే, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పే అమ్మాయిలు ఉన్నారు. మొన్న రిపోర్ట్ లో వచ్చిన రిపోర్ట్ లో మీరేమైనా సరే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్, నన్ను మాత్రం హీరోయిన్ గా చెయ్యాలి అని అడిగిన రికార్డ్స్ ఉంటాయి.
అవునండి, ఎందుకంటే ఇప్పుడు చిట్టిబాబు గారు చెప్పినట్టు ఇది పాయింట్ చెప్పారు చూడు. ఇప్పుడు చూడండి, పాతకాలంలో తెలుగులో తెలుగు అమ్మాయిలు ఉండేవాళ్ళు, కన్నడ ఇండస్ట్రీలో కన్నడ అమ్మాయిలు ఉండేవాళ్ళు, తమిళ ఇండస్ట్రీలో తమిళ అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా బాంబే అమ్మాయిలు, తెలుగు రాని అమ్మాయిలు, తమిళ రాని అమ్మాయిలు, మలయాళం రాని అమ్మాయిలే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి ఇదేది ఇప్పుడు తెలుగు వచ్చే అమ్మాయిలకి కూడా ఇప్పుడు నాకు తెలుగు వచ్చు అయినా తెలుగు రాని ఎవరినో ఒకటి తీసుకొచ్చి ఎందుకు తీసుకుంటారంటే పాయింట్ నెంబర్ 1 సేఫ్టీ. ఇక్కడ ఏం జరిగినా ఆమె ఏ భాషలో చెప్పినా ఇక్కడ ఎంత అరిచినా ఎవరికి అర్థం కాదు. ఆమె రిటర్న్ ఆమె ఊరికెళ్ళి అరవాలి. అది చెప్పేంతవరకు ఇక్కడ జరిగేదంతా జరిగి ఉంటుంది. సెకండ్లీ, అక్కడ వాళ్ళు చూడడానికి ఒకలా ఉంటారు కానీ బ్యాక్గ్రౌండ్స్ వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. చాలా హంబల్ కష్టాల నుంచి వచ్చి ఉంటారు. ఏదేదో జరిగి ఎల్లెల్లగా వచ్చి రీచ్ అయి ఉంటారు. వాళ్ళకి కుక్ వర్క్ కావాలి, మంత్లీ ఇంత డబ్బులు వారి ఇంటికి పంపించాలి. చూడడానికి రిచ్ లుక్ ఉంటుంది కానీ నిజంగా అలాంటి సౌత్ ఇండియన్ అమ్మాయిలకి ఉన్నంత ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఎంత మంది వస్తారో అంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్స్ సౌత్ ఇండియన్స్ కి ఉన్నంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్స్ అక్కడ నుంచి వచ్చిన చాలా మందికి ఉండదు. సో ఆ డెస్పరేషన్, ఆ నీడ్ ఫర్ వర్క్, నేను ఇంత దూరం వచ్చాను, నేను ఎంటీ హ్యాండెడ్ గా రిటర్న్ వెళ్ళను అనే డెస్పరేషన్ వాళ్ళకు కూడా ఉంటుంది. సో వాళ్ళ నీడ్ కి వీళ్ళ నీడ్ కి మ్యాచ్ అయిపోతుంది. అందుకే చాలా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వచ్చే అమ్మాయిలు లేదు, తెలుగు అమ్మాయిలకి అవకాశాలు లేవు. ఎంత టాలెంట్ ఉన్నా ఒకరు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇక్కడే లోకల్ స్టే ఉండి అన్ని ఉండి కూడా లేకపోయినా అక్కడ నుంచి తీసుకొచ్చి 5 స్టార్ స్టే ఇచ్చి బంగారంలో చూసి ఒక రిబ్బన్ కట్ హీరోయిన్ తోటి ఎక్స్పోజింగ్ కూడా గతంలో తెలుగు హీరోయిన్లు ఉన్నప్పుడు ఇంత ఎక్స్పోజింగ్ లేదు. ఇవాళ నాన్ లాంగ్వేజ్ నుంచి తీసుకొచ్చాడు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అడిగే వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కి అడిగేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సేఫ్టీ చూసుకుని ఇస్తారు. ఎప్పుడు ఏ డైరెక్ట్ గా వచ్చి అడుగురు. వాళ్ళకి తెలుసు వీరు ఇలా క్వశ్చన్ అడుగుతారు, అమ్మాయి ఏదో ఒక రోజు నా పేరు చెప్తుందని తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒప్పుకునేంత వరకు వేరే వేరే రకాల్లో అడిగిస్తారు. ఇప్పుడు చిట్టిబాబు గారు చెప్పినట్టు ఎవరో ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా లేదా ఒక ప్రొడక్షన్ మేనేజర్ ద్వారా లేదా ఒక పేరు తెలియని మనిషి ద్వారా అడిగిస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. ఉంది అని చెప్తే నెక్స్ట్ స్టేజ్ అలా చేసి ఫైనల్ గా పూర్తిగా ఒప్పుకున్న తర్వాత మాత్రం నిజంగా పర్సన్ ఎవరనేది రివీల్ అవుతుంది. లేకపోతే మీరు నువ్వు అని చెప్పే మనిషి అయితే డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి నీ ముందు అంత పెద్ద డైరెక్టర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ చీప్ అవ్వడానికి రెడీ లేరు కదా. మీరు ఒప్పుకున్నాక ఫైనల్ స్టేజ్ లో మాత్రం మీకు ఎవరని తెలుస్తుంది. బై దట్ టైమ్ యూ హ్యావ్ అగ్రీడ్. ఓన్లీ వెన్ యూ హ్యావ్ అగ్రీడ్ యూ ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ టు నో హూ ఆస్క్డ్ యూ. అదర్వైజ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఐడెంటిటీ టెక్నాలజీ పెరిగే కొద్ది వీళ్ళు జాగ్రత్త పడడం కూడా పెరిగింది. షకీలా గారు డైరెక్ట్ గా మీకు ఎవరు అడిగారని చెప్తే డైరెక్ట్ గా ఎవరు అడిగారని తెలియదు. ఎందుకంటే మనకి వాళ్ళు మాస్క్ లో వేసి త్రూ వేరియస్ సోర్సెస్ అడుగుతూ ఉంటారు. షకీలా గారు ఏం చెప్తారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఎందుకంటే మనం ప్రతిసారి జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఎస్ఆర్ గారు ప్రస్తావించినట్టు కూడా డైరెక్ట్ గా నేరుగా వారు అడగట్లేదు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చేటటువంటి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉండకూడదు అంటే అది ఏ ఇండస్ట్రీ అయినా, తెలుగు చిత్ర పరిశ్రమ ఏదైనా సరే. నేను కూడా ఇందుకే మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యాను. ఎందుకంటే తెలుగు బాగా వచ్చు, తెలుగు అర్థమైన అమ్మాయికి ఎందుకు సార్ మీరు వేషాలు ఇవ్వరు? తమిళ్ బాగా వచ్చు, తమిళ్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు సార్ వీళ్ళు ఇవ్వట్లేదు? ఎందుకు సార్ నార్త్ నుంచి తెచ్చుకుంటున్నారు? ఎందుకు కేరళ నుంచి ఇక్కడ హీరోయిన్ తెచ్చుకుంటారు? ఇక్కడ మనుషులు లేరా? ఇక్కడ మనుషులు లేరా అంటే ఇక్కడ వాళ్ళ కుటుంబ గౌరవం బయటకు వస్తే అల్లరైపోతాం, ఎందుకు వచ్చిందని దూరంగా ఉంటున్నారు వాళ్ళు. ఇక్కడ కల్చర్, ఇక్కడ కుటుంబం, ఫ్యామిలీ ఇక్కడ ఉంటదమ్మా, వాళ్ళ బంధువులు ఇక్కడ ఉంటారు. నేను దూరం నుంచి మాట్లాడుతూ ఏమంటే సార్, ఇప్పుడు ముందు మీరు చెప్పినట్టు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఆ పేర్లు చెప్పారు, వాళ్ళకి అది జరగలేదు కదా. అలాంటి ఏమి జరగలేదు, వాళ్ళు బయట చెప్పలేదు కదా. సో అలాగే ఎందుకు దాని తర్వాత సినిమా లేకుండా అయిపోయింది? ఎందుకంటారు? మీరే చెప్పండి షకీలా గారు. మీరే చెప్పాలి సార్. వాళ్ళకంతా జరగలేదని ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడే చెప్పారు ఆయన. అవును, దాని తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అదేనమ్మా, అదే నేను చెప్తుంది. ఎందుకు జరుగుతుందంటే ఇవాళ నాన్ లాంగ్వేజ్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళు దే రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే వాళ్ళకి ఇందాక ఎస్ఆర్ చెప్పినట్టు వాళ్ళ పొజిషన్, వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదో 4 రూపాయలు సంపాదించి ఇంటికి పంపించాలి. వచ్చినాక ఎన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారు.
ఇక్కడ లోకల్ గా అనుకోండి, లోకల్ గా యాక్సెప్ట్ చేయలేరమ్మా. నేను అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. తెలుగు వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయాలని చేసినప్పుడు మేము అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. వాళ్ళు ఏదైనా చిన్న జరిగిన ఇల్లు, పరువు, కుటుంబం మొత్తం అల్లవైపాలు అయిపోతా ఉండి మనకెందుకు అని చెప్పేసి ఇదే మాటలు అన్నారు. సో దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దట్. కుటుంబం ఈ వాళ్ళకేంటే ఎక్కడో కేరళలో ఉంటారు, ఎక్కడో పూనాలో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, పరువు పోయేది లేదు. ఏమైనా వాళ్ళు షకీల గారు ఏం చెప్తారు విందాం. కంటిన్యూ షకీల గారు. మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్సే కదా సార్. ఇదంతా జరిగేదానికి అవకాశం ఆ నార్త్ ఇండియన్స్ కానీ, కేరళైట్స్ కానీ, కన్నడిగా కానీ తెప్పించుకొని ఇక్కడ ఇవన్నీ చేస్తున్నది మన డైరెక్టర్సే కదా, మన ప్రొడ్యూసర్సే కదా. సో మీరు ఎవరిని తప్పు చెప్తారు సార్? ఓకే షకీల గారు, చివరగా మీరు సూచనలు ఇవ్వాలి. ఎందుకంటే మీరు కూడా ప్రస్తావించారు కాబట్టి టాలీవుడ్ లో ఎక్కువగా ఉందని ప్రస్తావించారు కాబట్టి కొంచెం సూచనలు ఇవ్వాలి ప్లీజ్. షకీల గారు మీరు అన్నారు కదా, నేను ఐ విల్ గివ్ యూ ఓపెన్ ఛాలెంజ్ అమ్మా. ఓపెన్ గా నేను 6 months to 1 year టైం ఇస్తానమ్మా. ఒక చక్కటి తెలుగు పిల్లని, చక్కటి బ్రహ్మాండంగా ఉన్న పిల్లని యాక్ట్ చేయడానికి రమ్మనండి. చెప్పండి. అంటే అందంగా ప్రతోళ్ళు అద్దంలో చూసుకుని నేను అందగత్తెని అనుకోవచ్చు, జయప్రద లాగా నేను ఉంటాను, నాకన్నా జయప్రద అందగత్తె అనుకోవచ్చు. నా కెమెరాకి కరెక్ట్ గా నా పాత్ర సరిపోయే వాళ్ళని రమ్మనండి. మీరు తీసి పంపించండి నా దగ్గరికి. చక్కటి ఒక తెలుగు అమ్మాయి, తెలుగు ఫీల్డ్ లో మంచి సాంప్రదాయ మంచి కుటుంబంలో వచ్చే పిల్ల. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్. అందుకనే గతి లేక బయట ఏం చెప్తారు విందాం. షకీల గారు ఏమంటారు? నేనేమనండి, మీరు అక్కడ ఉన్నారు, అక్కడ మీకు అసలు ఆడిషన్ కి అమ్మాయి రావట్లేదు సార్. మంచి కుటుంబం నుంచి ఎందుకు సార్ రావాలి? మంచి కుటుంబంలో ఉండే వాళ్ళకి ఎందుకు సార్ డబ్బులు అవసరం వచ్చి వాళ్ళ సినిమాకి రావాలి? మంచి కుటుంబం కల్చరు, సంస్కారము, కల్చరు, ఆ పద్ధతి ఉంటుంది. రిఫ్రాఫ్ వస్తే ఇలాగే ఉంటుంది. మంచి కుటుంబం అనే మాట అర్థం అది. షకీల గారు చివరిగా చెప్పండి ప్లీజ్, మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి? ఇండస్ట్రీలో మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలంటారు? సార్, సేమ్ హేమా కమిటీ లాగా ఎవ్రీ స్టేట్ కి ఒక కమిటీ కావాలి. మాకు ఎవరు ఏం తప్పు జరిగినా ధైర్యంగా వెళ్ళి చెప్పుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు ఎలాగా కేరళలో యాక్షన్ తీసుకుంటున్నారో అలాగా ఏ గవర్నమెంట్ అయినా అప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవాలి సార్. రైట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ షకీల గారు, మాతో పాటు జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మనతో పాటు ప్రెసెంట్ ఇప్పుడు సాయి వెంకట్ గారు, దర్శక నిర్మాత జాయిన్ అయ్యారు. నమస్తే సాయి వెంకట్ గారు. రైట్ చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. యమున పాఠక్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే ఇందాక మీరు ప్రామిసెస్ గురించి ప్రస్తావించినప్పుడు నేను ఎందుకు ఆపాను, ఎందుకు కొంత అభ్యంతరం వ్యక్తం చేశానంటే, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఈవెన్ ఒక అబ్బాయి అయినప్పటికీ కూడా మా ఫ్రెండ్ కి కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఎదురైనటువంటి పరిస్థితి. సినిమా ఇండస్ట్రీలోకి వస్తామంటే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఆయన పిల్లల్ని పంపించి అక్కడ పాటలు పాడిస్తూ ఉంటారు భగవంతుడు దగ్గర. అటువంటి వ్యక్తి కూడా డైరెక్ట్ గా ఇలా బిహేవ్ చేసినటువంటి సిచ్యువేషన్ అంటే చాలా కొంతమంది ఈ రకంగా ప్రవర్తించేవారు కూడా ఉన్నారు. ఏమనుకోవాలి మరి? ఇక్కడ బేసికలీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం. అది ఎలా ఉంది అంటే చిన్నది కాదు, అది పెద్దది. నేను ఇందాక అన్నట్టుగా ఇది ఒక గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. డోంట్ లీవ్ ఇట్ టు ద ఇండస్ట్రీ ఎట్ ఆల్. ఇప్పుడు సినీ పరిశ్రమలో చాలా మంది పిల్లలు వస్తున్నారు, సరే ఉత్తరం నుంచా దక్షిణం నుంచా అది ఇట్స్ ఇమ్మెటీరియల్ నాకైతే. బట్ అక్కడ ఆడపిల్లలు పనిచేస్తున్నప్పుడు కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉందా, సేఫ్టీ ఉందా, వాళ్ళకి సెక్యూరిటీ ఉందా, ఆ భరోసా అన్నిటికీ మించి భరోసా ఉందా? సో ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ జరుగుతున్నప్పుడు మనం ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. దట్ ఈస్ ద బేసిక్ పిల్లర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, ఈక్వాలిటీ, సమానత్వం అనేది. మరి ఇందాక మనం ఆ కమిటీ పేర్కొన్న వాటిల్లో కూడా సమానత్వం గురించి అన్ని ఆస్పెక్ట్స్ లో మాట్లాడారు కాబట్టి అది సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా? కమిటీలో ఆల్రెడీ ఇంతకు ముందు ప్రభుత్వం ఒక కమిటీ వేసినప్పటికీ దాని యొక్క పనితీరు ఏమిటి, అసలు ఆ కమిటీ సభ్యులు ఎంత కాలాన్ని కలుసుకుంటున్నారు, రివ్యూస్ జరుగుతున్నాయా, ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, అలాగే ఉందా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందా, దాంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, చేర్పులు ఉన్నాయా, ఎంతమందిని పార్టిసిపేట్ చేయిస్తున్నారు, ఎంతమంది స్టేక్ హోల్డర్స్ ని కలుపుతున్నారు. అంటే ఇది ఒక్కరికి సంబంధించింది కాదు శివ గారు, ఎంతమంది స్టేక్ హోల్డర్స్ కలిసి ఈ యొక్క నిర్ణయం పట్ల అడుగులు వేస్తున్నారు. కాబట్టి వాటి గురించి ఇప్పుడు అది ఏదైతే
ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో రావాల్సిన పరిస్థితి. ఆ రివ్యూ చేసినప్పుడు ఏం జరిగింది, నిజంగా ఎంతమంది విక్టిమ్స్ గా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా పరిష్కారం దొరికిందా లేదా అని బయటికి వచ్చినాడే వాటి మీద ఒక నమ్మకం అనేది అక్కడ ఉన్న మహిళలకి దొరికే అవకాశం ఉంది. అది ఏది లేనప్పుడు, సబ్దుగా ఉన్నప్పుడు ఏది తెలియదు. సో లెట్ us గవర్నమెంట్స్ టేక్ ప్రోయాక్టివ్ రోల్. మై సజెషన్. యమున గారు, చిన్న విషయం మీరు కంటిన్యూ చేద్దరు కానీ చిన్న విషయం. రీసెంట్ గా నిన్ననే విజయవాడలో జరిగినటువంటి ఒక విషయం, పిల్లల కాలేజ్ లో కెమెరాలు పెట్టినటువంటి విషయం బయటకు వచ్చింది. ఇమీడియట్ గా గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ రకమైనటువంటి ఒక కార్ వ్యాన్ లో ఒక కెమెరా వస్తే బయటకు వస్తుంది అసలు? ఆ సినిమా సెట్ దాటి వ్యవహారం బయటకు వస్తుందా? లేదంటే ఎవరో ఒకరు వచ్చి ఒక హోటల్ రూమ్ లో ఉన్నటువంటి మహిళ తలుపు కొడితే వెంటనే పళ్ళు కొడతారు, కానీ ఒక డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ తలుపు కొడితే బయటకు వస్తుందా? ఒక ప్రొడ్యూసర్ వార్నింగ్ ఇవ్వడమో లేదంటే ఇంకొకరు వార్నింగ్ ఇవ్వడమో అక్కడతో అది సమస్య పోతుంది. ఈ రకంగా ఇంటర్నల్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ వరకు వాళ్ళ దృష్టికి వచ్చి పరిష్కరించుకుంటూ అప్పటికి అది సమస్య పోయింది కదా అనుకుంటే నిజంగా న్యాయం జరుగుతుందా? దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా? శివ గారు, ఇక్కడ ఇట్స్ బేసికల్లీ ఇట్స్ అన్ యాటిట్యూడనల్ ఇష్యూ. మీరు అర్థం చేసుకోవాల్సింది అది మనిషి యొక్క మానసిక ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటుంది. అది అర్థం చేసుకోండి. ఆ కండిషనింగ్ ఎప్పుడు జరుగుతోంది? ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి మనం ఉన్న పరిసరాల వరకు కూడా మగవాడిని ప్రభావితం చేసి, నీకు ఎదురుగుండా ఒక మాతృమూర్తి ఉంటే, నీ ఇంట్లో ఉన్న తల్లితో నీకెలా ఇంట్లో ఒక సోదరి ఉందో, ఒక మహిళ ఉందో, ఆమె బాధపడితే నువ్వు ఎలాగైతే ఒప్పుకోవో, నీకు కూతురు చెల్లి అక్క తల్లి ఉంటే వాళ్ళు బాధపడితే నువ్వు ఎలాగైతే ఒప్పుకోవో, పరిస్థితి కూడా నీకు అలాంటిదే అని ఒక భావన వాళ్ళకి కలగాల్సింది విత్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఇండియన్స్ గా మనం బిలీవ్ చేసే ఒక ఫిలాసఫీ ఏంటంటే కర్మ పేస్ బ్యాక్. అండర్స్టాండ్ దట్. ఈ రోజు మీరు ఎంతో మంది కళ్ళు కప్పచ్చు, ఎంతో మంది మహిళల్ని సఫర్ చేయొచ్చు, కానీ ఆ ఒక పాపం అనేది ఎక్కడైతే ఆరిజిన్ మీరు స్టార్ట్ చేస్తున్నారో తిరిగి మీ దగ్గరకు వస్తుంది. ఐఎమ్ నాట్ ఫిలాసఫికల్ బట్ ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. కర్మ పేస్ బ్యాక్. వాట్ ఎవర్ యూ సో యూ విల్ రీప్. సో అది నువ్వు చెడు విత్తనం వేస్తే ఆ ఒక ఎఫెక్ట్ నువ్వే బాధపడాలి. ఈ రోజు వాళ్ళు బాగుంటారేమో, ఒక మంచి పొజిషన్ లో ఉంటారు, కానీ ఆ కుటుంబంలో కానీ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా కర్మ పేస్ బ్యాక్ అండి. అది వాళ్ళు అంతర్గతంగా ఆ భయంతో వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్స్టర్నల్ గా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ఇలాంటిది వేయడం వల్ల, అనానిమస్ గా వాళ్ళ పేర్లు ఉంచడం వల్ల వాళ్ళకి జరిగిన ఇబ్బందులు గనక అందులో రిపోర్ట్ అయ్యి వాళ్ళ మీద నిఘా పెట్టి నికార్సైన ఆఫీసర్లు గనక పెడితే, అలాంటి సంబంధించిన అధికారులను పెడితే తప్పకుండా కూడా మనకి ఎంతో మంది చూసారు. ఇంతకు ముందు ఒక కేసు జరిగినప్పుడు మనకి ఏకే ఖాన్ గారు లాంటి వాళ్ళు, ఆయన ఏకే ఖాన్ గారు కదండి అప్పుడు, ఇంతకు ముందు సారీ ఖాన్ గారు కాదు, మన వరంగల్ ఇన్సిడెంట్ అప్పుడు చూసారా? అప్పుడు ఆయన పేరు మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. ఏకే ఖాన్ అనుకుంటాను. కాదు ఖాన్ గారు కాదు. అప్పుడు వారు షూట్ చేశారు. అంటే ఇప్పటికి కూడా వారి పేరు నేను మర్చిపోయాను, క్షమించండి. కానీ వారు ఎలా అంటే ఆయన మీద ఎంతమంది అంటే ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు సరే అది అన్లాఫుల్ అయినప్పటికీ అప్పటికి, కానీ ఆయన చేసుకున్న నిర్ణయాన్ని ఎంతమంది అప్రిషియేట్ చేశారు. అంటే అలాంటి ఇన్స్టెంట్ తీర్పులు రావాలంటాను నేను. ఈ ఇండస్ట్రీలో కూడా ఇన్స్టెంట్ పనిష్మెంట్స్ అనేది కనుక మీరు డిక్లేర్ చేస్తే ఆ భయం అనేది ఉంటుంది. అయ్యో బాబోయ్, ఈ అమ్మాయిని చూసినా ఈ ఆడపిల్లని చూసినా కూడా నాకు రేపొద్దున ఏదో ఉంటుంది అనే ఒక భయాన్ని మీరు క్రియేట్ చేయట్లేదు. అన్నిటికీ మూల కారణం భయం లేకపోవడం. ఆ భయం ఉండాలండి. చెప్పినంత బాగున్నాయి, కానీ ఇప్పుడు ఇన్స్పెక్టర్ విషయం చెప్పారు, షూట్ చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు అని అందరం మెచ్చుకున్నాం. కానీ అతను తర్వాత పడిన అనుభవం శిక్ష ఎంత టార్చర్ కోర్టు చుట్టూ తిరిగి ఆయన చేసి తప్పని. కనుక ఈ మగవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళు నన్ను తిడతారు ఈ మాట చెప్తే. ఆయన చేసిన పనికి ఆయనకి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు మీరు కూడా తిడతారు. నేననేది అంటే మగవాళ్ళ తప్పులు ఎంత ఉన్నాయి, తప్పులు లేవన్నా మగవాడు మురుగ రెండు కాళ్ళ జంతువులు తయారని ఎన్ని పక్కన పెడితే, ఆడవాళ్ళు కూడా మా డ్రెస్సుల గురించి మీరు మాట్లాడతారా, మేము ఏ డ్రెస్ వేసుకుంటే మీకేంటని ఎక్స్పోజింగ్ దాచిపెట్టుకోవాలో అట్లా దాచిపెట్టుకోకుండా ఎక్స్పోజ్ చేసి పబ్లిక్ రోడ్లోకి మీరు వస్తూ ఉంటే ఆ కుర్రాడు వాడు దృష్టి అటు పడకేమవుద్ది? అది మీరు చెప్పరు, ఆడవాళ్ళు చెప్పరు, ఇంట్లో ఇళ్లలో చెప్పరు. బయట డ్రెస్సులు బట్టి వేస్తున్నాం అన్నారు సినిమాలో. బయట కాలేజీ సినిమాల వల్ల సినిమాల ప్రభావమే
మామూలుగా సినిమాల ప్రభావమే మామూలుగా అంటున్నారు. బయట బట్టి మేము వేస్తున్నాం, గతంలో బయట లేదు, అందుకనే హీరోయిన్లు మంచి బయట డబ్బున్న పిల్లలు హాఫ్ న్యూ డ్రెస్ నిండుగా కప్పుకున్న పిల్లల్ని కూడా రేప్ చేస్తున్నారు, పసి పిల్లల్ని రేప్ చేస్తున్నారు. అది మైండ్ సెట్ అంటాను. మగవాడి మైండ్ సెట్ మారినంత మీటూ మూవ్మెంట్ లో మగవాళ్ళు సఫరర్స్ గా ఉన్న పరిస్థితులు కూడా చూస్తాం. కాబట్టి ఏదైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీ నిజంగా ఇప్పుడు కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో ఆడవాళ్ళు మగవాళ్ళని డిఫేమ్ చేయాలనే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి జస్టిస్ ఫర్ ఆల్ అనే ఆస్పెక్ట్ లో ఉంటూ ఆ కమిటీలో ఉన్న నికార్సైన ఆఫీసర్లు గనక కరెక్ట్ నివేదిక ఇస్తే తప్పకుండా కూడా భయం క్రియేట్ అయితే దీనికి ఫుల్ స్టాప్ పట్టి అట్లీస్ట్ 50% చలనం ఉంటే డెఫినెట్ గా ఉంటుంది. సొల్యూషన్స్ వైపు అడుగులు వేస్తేనే వీటికి ఏదైనా కూడా అడ్డుకట్ట ఉంటుంది తప్పించి లేదంటే మనం ఎన్ని డిస్కషన్స్ చేసినా ఎటువంటి ఉండదు. నిర్భయాకి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? నిర్భయ శిక్ష పట్టాలి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అది మన చట్టం. చాలా మార్పులు వచ్చినాయి అన్నారు కదా, ఏమొచ్చినాయి? టాలీవుడ్ లో మార్పులు ఏమొచ్చినాయి? గతంలో అవుట్డోర్ షూటింగ్లు ఉన్నప్పుడు ఈ జూనియర్ ఆర్టిస్టులకి వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీ ఉండేది కాదు. అక్కడ ఓపెన్ ప్లేస్ లో చెట్టులు తాగటం అక్కడికి వెళ్ళేవారు. ఈ కమిటీ చేసిన తర్వాత ఇవాళ అవుట్డోర్ షూటింగ్ ఏదైతే టెంపరీ టాయిలెట్స్ ఆర్ అరేంజ్, వాళ్ళు డ్రెస్ చేయించుకోవడానికి టెంపరీ మేకప్ రూమ్స్ ఆర్ అరేంజ్, క్యారవాన్స్ పెడుతున్నారు. ఇదివరకు లేదు. అది ఇదివరకు ఏంటంటే ఓన్లీ మెయిన్ ఆర్టిస్టులు తప్పితే మిగతా వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారంటే వాళ్ళు ఎక్కడైనా యూరినల్కి వెళ్ళాలా, పాప బాత్రూమ్కి వెళ్ళాలా, ఆ థాట్లో ఎక్కడికో వెళ్ళిపోయి చెట్టు థాట్లో వెళ్ళి పాప ఆడాళ్ళ సిగ్గుపడాల్సి వచ్చేది. ఇవాళ అవన్నీ మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఈ కమిటీ రిపోర్ట్ అంతా 10 ఏళ్ల క్రితంది, 5 ఏళ్ల క్రితం సమస్యలు. ఇవాళ చాలా వరకు మరి ఇంకా మార్పులు వస్తున్నాయి. కానీ ఎంత మార్పులు వచ్చినా కూడా మేడం గారు అన్నట్టు స్ట్రింజ్డ్ గవర్నమెంట్ సైడ్ నుంచి మంచి ఐపీఎస్ ఆఫీసర్ వారి పేరు సజ్జనార్ గారు కమ్ వాట్ మే ఐ విల్ గో అహెడ్ లైక్ దిస్ అనే అలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని గనుక పెడితే తప్పకుండా మార్పు వస్తుంది. ఒక ఇండస్ట్రీ అన్ని చోట్ల వస్తుంది, రియల్ ఎస్టేట్ లో వస్తుంది, సాఫ్ట్వేర్ లో వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది. ఇది అదొక చిట్టిబాబు గారు ఇందాక నేను ప్రస్తావించినట్టు ఏ వ్యవహారం జరిగినా ఏది బయటపడినా కూడా ఇంటర్నల్ గా ఇండస్ట్రీ అడ్జస్ట్ చేసుకోవడం, లేదంటే వారికి సర్ది చెప్పడం, లేదంటే ఒక వార్నింగ్ ఇవ్వడం, ఈ రకంగా వీటితో వదిలేకుండా ఈ తప్పు ఇండస్ట్రీలో జరిగితే ఒక పనిష్మెంట్ వస్తుంది, కొంత భయం పుట్టించడానికి ఆ రకమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఆ దిశగా కూడా ఇటు ఇండస్ట్రీ అటు ప్రభుత్వం రెండు కలిసి ఎందుకు తీసుకోలేకపోతారు? ఇండస్ట్రీ ఇస్ అ ఫ్లో అండి, స్టాగ్నెట్ కాదు. ఇవాళ ఉన్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఇంకా 2-3 ఏళ్ళు అయితే వాళ్ళు ఉండరు. సో ఇట్ ఈస్ అ ఫ్లో. వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిపోతారు. సో ఎక్కడ స్టాగ్నెట్ గా ఉంటే మనం వీ కెన్ టేక్ యాక్షన్స్ అని ఉంటుంది. వాళ్ళు వస్తారు, 2 ఇక్కడ ట్రై చేసుకుంటారు, కుదరకపోతే వేరే వెళ్ళిపోతారు. ఎక్కడో రియల్ ఎస్టేట్ లో 4 డబ్బులు సంపాదిస్తాడు, ఇక్కడికి వస్తాడు. వాడికి సినిమా ఫీల్డ్, సినిమా ఒక దీంట్లో వ్యాపారంతో పాటు కళ ఉంది, కళామ తల్లి, ఇవన్నీ ఉండవు వాడికి. శివ గారు ఒక మాట చెప్తాను, అంటే మన జీ న్యూస్ ప్లాట్ఫామ్ దీనిగా మీడియం ద్వారా కళామ్మ తల్లి అంటారు, కళాంబ తల్లి అంటారు. ఆ కళాంబ తల్లిని నమ్ముకొని మగవాళ్ళు వస్తారు, ఆడపిల్లలు వస్తారు. తల్లిని కొలిచే మీరు, ఆ రంగంలో ఉన్న మీరు, ఆడకూతురు తనకొక అభిలాషతో, ఒక ఇంట్రెస్ట్ తో, ఒక టాలెంట్ తో నాకు ఇక్కడ ఏదన్నా నేను ప్రూవ్ చేసుకున్నాననే ఒక ఆకాంక్షతో వస్తున్న ఆ ఆడకూతుర్ని ఆదరించి రెస్పెక్ట్ చేసి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. కానీ వాళ్ళ అది ఎక్స్ప్లైటేషన్ గా మారుస్తే అది ఎంత క్రూరత్వం. ఇవ్వట్లేదని ఎలా అనుకుంటున్నారమ్మా? ఇది జరగని సార్. ఇప్పుడు ఇవాళ జరిగితే ఇవ్వట్లేదు. అలాగే టాలెంట్ చూసి స్క్రీన్ టెస్ట్ చేస్తాం, టెస్ట్ చేసి వాళ్ళు డైలాగ్ చిట్టిబాబు గారు వాటి గురించి కాదు, ఎక్కడైతే జరగట్లేదో వాళ్ళకి అప్లికబుల్. దిస్ ఇస్ అప్లికబుల్ టు పీపుల్ హూ డోంట్ ఫాలో దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరైతే ఇటువంటి వాటిని అనుసరించారో వారిని ఉద్దేశించి చెప్తున్నది. ఆ తల్లిగా మీకు ఒక స్థానం ఇచ్చింది ఈ యొక్క ఇండస్ట్రీ, ఈ పరిశ్రమ. మీరు ఎదగడానికి కారణం ఈ పరిశ్రమ, మీకు ఒక పేరు రావడానికి కారణం పరిశ్రమ. అలాంటి ఆ తల్లి నమ్ముకున్న మీరు, ఎంతో మంది అలాంటి కన్న తల్లులు, ఎంతో మంది తల్లులు వస్తున్నారు మీ దగ్గరికి. వాళ్ళని మీరు ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఎంత గౌరవించాలి అనేది మీ విచక్షణకే వాళ్ళని మనం వదలాల్సిన అవసరం ఉంది. ఆ విచక్షణ దాటితే అక్కడ హాస్పిటల్ ఏం తల్లి, హాస్పిటల్ మరి నేను ఒక ఫ్లో మీరు మాట్లాడాక నేను ఒక ఫ్లో నాకు అది డిస్టర్బ్ అవుతుంది. ఆ విచక్షణ లేని పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వం తప్పకుండా ఏదైతే ఇందాక మనం సజెస్ట్ చేశామో అట్లాంటి కమిటీలు ఉండాలి. అక్కడ ఇన్స్టెంట్ పనిష్మెంట్ జరగాలి విత్ రీజనబుల్ ఇంటర్వెన్షన్. అంటే ఒక రీజనబుల్ గా అక్కడ ఏం చేస్తే బాగుంటుంది. మరో విషయం యమున గారు, నిజంగా జరిగితే, నిజంగా బాధితులైతే వచ్చి కంప్లైంట్ ఇస్తే
మీరు చెప్పినటువంటి రకంగా Anonymous గా ఉంటేనే వాళ్ళు వస్తారు. Anonymous గా ఉంటేనే వస్తారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఫేమ్ ఉంటుంది. ఎవరో వచ్చి అలవోకగా వారికి అవకాశం ఇవ్వలేదనో ఇంకోటి ఏదో జరిగిందనో ఎవరో ప్రయత్నించి ఒకరి మీద నిందారోపణ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను అదే అంటున్నాను. ఏదైతే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఏదైతే ఒక కమిటీ ఉందో అందులో ఉన్న వాళ్ళు నికార్సైన ఆఫీసర్లు గట్టి వాళ్ళు ఉంటే వాళ్ళకంటూ ఒక డిసిప్లిన్ సిన్సియారిటీ ఉంటే వాళ్ళు తప్పు చేయరు, వాళ్ళు దేనికి లొంగరు, వాళ్ళకి ఇచ్చిన టాస్క్ లో వాళ్ళు వెళ్తారు. అలాంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు జస్టిస్ జరిగే అవకాశం ఉంటుంది. అలా అన్నప్పుడు అనానిమస్ గా అమ్మాయి గాని అబ్బాయి గాని కూడా ఇవ్వచ్చు, అబ్బాయి కూడా ఇవ్వచ్చు, అమ్మాయి కూడా ఇవ్వచ్చు. ఇది ఇట్స్ ఈక్వల్ టు బోత్. ఇచ్చినప్పుడు వాళ్ళ మీద ఒక తరో నిఘా పెట్టినప్పుడు అందులో వెళ్ళి వచ్చే నిజాలు తెలుసుకొని తప్పు చేస్తే ఇన్స్టెంట్ గా వాళ్ళని పనిష్ చేయండి అని చెప్తున్నారు. అది చేసినప్పుడు ఒక భయం మొదలవుతుంది. కనీసం 50% ఒక చేంజ్ వచ్చే అవకాశం ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ డూ, మీరు అప్లై చేయకపోతే, మీరు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ మీరు అప్లై చేసి నిజంగా బాధితులను రక్షించకపోతే ఇంకా ఈ కమిటీలకు అర్థం పరమార్థం ఉండదు, ఇటువంటి డిస్కషన్స్ కి అర్థం పరమార్థం ఉండదు. కాబట్టి మనిషి ఫస్ట్ చేంజ్ అవ్వాల్సింది. ఇట్ ఈస్ అన్ యాటిట్యూడినల్ ప్రాబ్లమ్ టువర్డ్స్ ఎ ఉమెన్. ఆడదాన్ని ఒక ఆబ్జెక్ట్ గా చూడడం అనేది చాలా దరిద్రమైన విషయం. కాబట్టి ఆ ఆలోచన నుంచి మగవాడు మారాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అలాంటి ఆలోచనలో ఉన్నారో వాళ్ళు మారాల్సిన అవసరం ఉంది. అది దాటితే మాత్రం ఇటువంటి రెగ్యులేషన్స్, ఈ స్ట్రింజెంట్ ఫోర్స్ అనేది వాళ్ళ మీద అప్లై అవ్వాలి. రూల్స్ సిస్టమ్స్ అన్ని చాలా మార్పులు వస్తున్నాయి. వచ్చినా సరే ఎక్కడ ఉందంటే ఇండస్ట్రీని దీని ఏదో గ్లోరిఫై ఇండస్ట్రీలో ఏదో మొత్తం ఇక్కడ వ్యభిచారం చేయడానికి సినిమాలో ఉన్నట్టు చాలా పొరపాటు. అది ఇక్కడ ఎక్కడో ఒక చోట సమాజంలో అన్ని చోట్ల అన్ని రంగాల్లో జరుగుతున్నట్టే ఆడపదడప ఇక్కడ ఒకటి అలా జరుగుతాయి. దాన్ని మనం హైలైట్ చేసి సినిమా కనుక గ్లామర్ ఫీల్డ్ కనుక దీన్ని ఎక్కువ చెప్తూ దొరుకుతుంది. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఎంతవరకు యాక్టివ్ అవుతాయి, వర్కౌట్ అవుతాయి చూడాలి. ఇండస్ట్రీ సిస్టమ్ ఒక అమ్మాయి సపోజ్ చెప్తా, ఒక అమ్మాయి నిజంగానే పాప ఎవడో అల్లరి చేశాడు చెప్పింది అనుకోండి, చెప్పడానికి అమ్మాయి ఎందుకు భయపడుతుందంటే చెప్పితే నెక్స్ట్ అమ్మాయి ఇంకా ఇంకో 4 సినిమాలు ఆఫర్లు ఉంటాయి, అవి ఎక్కడ పోతాయో, ఎక్కడ పోతే కెరియర్ పోద్దేమో, అందుకని దిగమిగుతుంది. దాన్ని అడ్డు పెట్టుకుని నీకు వేషాలు ఇప్పిస్తాను కో డైరెక్టరో కోఆర్డినేటరో వాడు ఏం చేస్తాడు, ఇదిగో ఆయన చెప్పాను నువ్వు వెళ్ళి మాట్లాడు, నేను ఆల్రెడీ చెప్పాను, వాడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, అమ్మాయి వేషాలు ఇప్పిస్తూ ఉంటాడు. సో వాడు ట్రాప్లో అమ్మాయి పడింది. ఇవన్నీ గివ్ అండ్ టేక్ పాలసీ లాగా ఉంటుందండి ఇండస్ట్రీలో. ఈ గివ్ అండ్ టేక్ పాలసీలో ఎవరిని నిందించాలి, ఎవరిని తప్పు పట్టాలి. అందుకనే నేను మొదటి నుంచి చెప్తాను, మన సొసైటీలో మన మైండ్ మారాలి. ఏదో వచ్చినప్పుడు మనం వాళ్ళ మీద చేయి చూపించి వీళ్ళ మీద చేయి చూపించి కాదు. మన సొసైటీలో మన దగ్గర మార్పు లేదు. మోరల్ సొసైటీ, మోరల్ సైన్స్ ఇస్ డెడ్. మోరల్ సైన్స్ పెంపొందించాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. అది మీ బాధ్యత, మీడియా బాధ్యత, మా బాధ్యత, అందరి బాధ్యత. కంప్లైంట్ బాక్స్ లాగా కొడితే సిరి ప్రతి ఒక ప్రొడక్షన్ హౌస్ లో కంప్లైంట్ బాక్స్ పెడితే పేరు ఊరు రాయక్కర్లే, ఇబ్బందిలో ఉన్నాయని ఏమన్నా ఉంటే అందులో పెడితే ఆ పర్టికులర్ ప్రొడక్షన్ కి సంబంధించి ఎవరో పెద్దలు దాన్ని ఒక ఇవాల్యుయేట్ చేసే పరిస్థితి ఉంటే ఇటువంటి చాలా అంటే ఇప్పుడు మనము రిజిడ్ గా ఉంటే ఏది అవ్వదు. ఒక స్టెప్ వేస్తేనే అంటే హోలిస్టిక్ గా ఆలోచిస్తేనే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రభుత్వం తరపున ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చినా కూడా అది గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ చేస్తే దాంట్లోనే ఒక కంప్లైంట్ బాక్స్ ఇప్పుడు ఇందాక మీతో అన్నట్టుగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనో లేకపోతే మనకి ఇప్పుడు ఈ కమిటీస్ ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ ఉన్నాయి. ఆ సిస్టమ్ లో మనం వాళ్ళ హెల్ప్ తీసుకున్న అసిస్ట్ చేసుకున్నా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అనానిమస్ గా ఉంచొచ్చు. బేసిక్ గా వీళ్ళకి భరోసా లేరండి. భరోసా లేనప్పుడు ఎట్లా వస్తారు బయటికి? ఆడవాళ్ళు ఎట్లా వస్తారు? మగవాళ్ళు కూడా సఫరర్స్ ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఎడ్యుకేటెడ్ పిల్లలమ్మా, వాళ్ళ పరిస్థితి ఇక్కడికి చదువులేని వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఎడ్యుకేటెడ్ పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ పట్ట గారు, థ్యాంక్ యూ సో మచ్ ఎస్తర్ గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ అఖిల గారు మాతో పాటు డిబేట్ లో పాలు పంచుకున్నందుకు.